Hi guys, welcome to Urban Club Academy. Okay. So next topic KCL and KVL. KCL and KVL. Kirchhoff's current law, Kirchhoff's voltage law. Okay na? So Kirchhoff's first law, Kirchhoff's second law. Diploma textbooks లో ఉన్నట్టు. Okay na? So first KCL చూద్దాం. చాలా ఈజీ. The algebraic sum of all incoming currents are equal to all outgoing currents at a node point. Okay, or the algebraic sum of all currents at a node equal to 0. ఓకే, సో చూద్దాం ఫస్ట్ దాని మీనింగ్ ఏంటి, సెకండ్ దాని మీనింగ్ ఏంటి. రెండు ఒకటే, రెండు సేమే, అది కూడా చెక్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ దాని మీనింగ్ ఏంటి, సెకండ్ దాని మీనింగ్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చెప్తుంది, ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ఇన్కమింగ్ కరెంట్స్ ఆర్ ఈక్వల్ టు ఆల్ అవుట్ గోయింగ్ కరెంట్స్ అట్ ఏ నోడ్ పాయింట్. ఓకే, ఫర్ సపోజ్ నేను ఒక నోడ్ పాయింట్ తీసుకున్నా, ఇది ఒక నోడ్. ఓకేనా, సో ఒక అవుట్ గోయింగ్ కరెంట్ అండ్ ఇంకొక ఇన్కమింగ్ కరెంట్ అనేవి వస్తున్నాయి. ఈ కరెంట్ అనేది ఇవే బయటకు వెళ్ళిపోతుంది, కరెంట్ అనేది నోడ్ లోపలికి వస్తుంది, నోడ్ వైపు వస్తుంది. అగైన్ ఇంకొక కరెంట్, అగైన్ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ అండ్ అగైన్ అవుట్ గోయింగ్. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ఇన్కమింగ్ కరెంట్స్. ఇన్కమింగ్ కరెంట్స్ ఏంటి, ఇది ఇన్కమింగ్ కరెంట్. ఓకే, నెక్స్ట్ I2 ఇన్కమింగ్ కరెంట్ అండ్ I3 ఇన్కమింగ్ కరెంట్. ఓకే, I3 ఇన్కమింగ్ కరెంట్, I2 అండ్ I3 ఆర్ ఇన్కమింగ్ కరెంట్స్, I1 I5 అండ్ I4 అనేవి అవుట్ గోయింగ్ కరెంట్స్. ఇన్కమింగ్ కరెంట్స్ మీన్స్ నోడ్ వైపు వస్తున్నాయి, నోడ్ వైపు వచ్చే కరెంట్స్ని ఇన్కమింగ్ కరెంట్స్ అంటాం, నోడ్ నుంచి వెళ్ళిపోతున్న కరెంట్స్ని అవుట్ గోయింగ్ కరెంట్స్ అంటాం. ఈ స్టేట్మెంట్ ద్వారా మనకి ఏం చెప్తా ఉంటుంది, I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు I4 ప్లస్ I5 ప్లస్ ఇంకొక అవుట్ గోయింగ్ కరెంట్ ఏంటి, I1. ఓకే, అంటే ఏం చెప్తా ఉంటుందంటే ఈ I2 ప్లస్ I3, ఈ సమ్ ఆఫ్ I2 ప్లస్ I3, ఫర్ సపోజ్ ఈ I2 అనేది 2 ఆంపియర్స్ అనుకుందాం. ఓకే, ఈ I3 అనేది 3 ఆంపియర్స్ అనుకుందాం. టోటల్ ఎంత, 5 ఆంపియర్స్. ఈ 5 ఆంపియర్స్ కరెంటు ఇన్కమింగ్ ఈ నోడ్లోకి వస్తుంది చూసారా, అగైన్ అదే 5 ఆంపియర్స్ కరెంట్ అనేది నోడ్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, సో అంటే I4 అనేది 1 ఆంపియర్, I5 అనేది 1 ఆంపియర్ అండ్ I1 అనేది 3 ఆంపియర్స్ అనుకుందాం. ఓకే, సో ఆటోమేటిక్గా ఏంటి, ఇది కూడా 5 ఆంపియర్సే కదా. ఓకే, సో 5 ఆంపియర్స్ ఈక్వల్ టు 5 ఆంపియర్స్ సరిపోయిందా, అది ఈ స్టేట్మెంట్ చెప్తుంది. KCL క్రిచ్చాఫ్స్ కరెంట్లా అది చెప్తా ఉంటుంది అనమాట. ఓకేనా, ఎట్ ఎ నోడ్ ఆల్ ఇన్కమింగ్ కరెంట్స్ ఆర్ ఈక్వల్ టు ఆల్ అవుట్ గోయింగ్ కరెంట్స్. అగైన్ ఇక్కడ ఏం చెప్తుంది, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ కరెంట్స్ అట్ ఏ నోడ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ నోడ్ దగ్గరకు వచ్చిన అన్ని కరెంట్స్ అనేవి 0. అంటే ఎగ్జాక్ట్లీ ఈ నోడ్ పాయింట్ దగ్గర కరెంట్ అనేది ఎంత ఉంటుంది, 0 కరెంట్ ఉంటుందంట. ఓకే, ఎగ్జాక్ట్లీ ఈ నోడ్ పాయింట్ దగ్గరే. ఓకే, క్లియర్గా వినండి, ఓన్లీ ఎట్ ఏ నోడ్, ఈ నోడ్ పాయింట్ దగ్గర కరెంట్ అనేది 0 ఉంటుంది. ఓకే, అదేలా మనం జస్ట్ ఎగ్జాంపుల్ కింద I2 అనేది అంటే ఇన్కమింగ్ కరెంట్స్కి పాజిటివ్ సింబల్ ఇచ్చి అవుట్ గోయింగ్ కరెంట్స్కి నెగిటివ్ సింబల్ ఇద్దాం. ఓకే, సో అంటే పాజిటివ్ I2 పాజిటివ్ I3 ఈజ్ ఈక్వల్ టు అవే కరెంట్స్, ఈజ్ నాట్ ఈక్వల్ టు అవే కరెంట్స్ మైనస్ I4 మైనస్ I5 అండ్ మైనస్ I1 ఈజ్ ఈక్వల్ టు 0. అంతేనా, చెక్ చేద్దాం. I2 వాల్యూ ఎంత తీసుకున్నాం, 2 ఆంపియర్స్. I3 వాల్యూ ఎంత తీసుకున్నాం, 3 ఆంపియర్స్. ఓకే, సో 2 ప్లస్ 3 మైనస్ I4 ఎంత తీసుకున్నాం, 1. I5 ఎంత తీసుకున్నాం, 1 అండ్ I1 ఎంత తీసుకున్నాం, 3. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5, 5 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4, 4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3, 3 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సరిపోయిందా. సో ఈ స్టేట్మెంట్స్ రెండు కరెక్టే. ఓకేనా, సో ఓమ్స్ లా స్టేట్మెంట్స్ మీరు ఏదర్ ఫస్ట్ స్టేట్మెంట్ ఆర్ సెకండ్ స్టేట్మెంట్ అయినా చెప్పొచ్చు.
అండ్ ఇదైనా యూజ్ చేసుకోవచ్చు మన ప్రాబ్లమ్స్లో ఇదైనా యూజ్ చేసుకోవచ్చు, యువర్ విష్. కన్వీనియంట్ ఆ టైంలో మనకి ఆ సర్క్యూట్లో ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో అవి యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? ఓకే, సో కేసీఆర్ అర్థమైంది కదా. నెక్స్ట్ కేవీఎల్, క్రిచ్చాఫ్స్ ఓకే. సో నెక్స్ట్ KVL, Kirchhoff's voltage law. Again same, KCL means algebraic sum of all currents. ఇక్కడ algebraic sum of all voltages. So the algebraic sum of algebraic sum of all, okay, algebraic sum of all voltage sources and voltage drops in a closed loop is equal to 0. Okay, for suppose R the algebraic sum of all voltage sources are equal to all voltage sum of all voltage drops in a closed loop is same. Okay, again same, first దాని మీనింగ్ ఏంటి? ఫర్ సపోజ్ ఒక క్లోజ్డ్ లూప్ ఉంది. ఈ వోల్టేజ్ సోర్స్ ఈజ్ ఈక్వల్ టు Vs ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ అండ్ V2. ఓకే, సో Vs ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2. algebraic sum of all voltage sources are equal to voltage drops in a loop. Clear my point or not? ఓకే, ఈ వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్ అండ్ ఈ డ్రాప్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట, అదే KVL. ఓకే, ఇది సెకండ్ స్టేట్మెంట్. అదే ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? algebraic sum of voltage source all voltage sources and voltage drops in the closed loop is equal to 0. That means Vs పాజిటివ్ తీసుకుంటే -V1 -V2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో KCL ఏం చెప్తా ఉంటుంది? algebraic sum of all currents are equal to 0 in a node or at a node. KVL ఏం చెప్తా ఉంటుంది? algebraic sum of all voltage sources and voltage drops in a closed loop is equal to 0, or algebraic sum of all voltage sources are equal to sum of all voltage drops in a closed loop. Okay, in a closed loop. Clear? Okay, so ఇది KVL. సో ఇప్పుడు KCL అండ్ KVL అనేవి మన ప్రాబ్లమ్స్లో మనం ఎలా చేస్తాం అంటే KCL ద్వారా ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, KVL ద్వారా ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, ఇది అర్థం కాకపోతే ఇక్కడతో ఇలా ఉంచండి, ప్రాబ్లమ్స్లో డెఫినెట్గా మీకు బెటర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, సో మనం KCL అండ్ KVL గురించి చెప్పుకున్నాం కదా. సో KCL మీద ఒక సమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఫర్ సపోజ్ మనకి ప్రాబ్లం ఇలా ఇచ్చాడు అనుకోండి, అండ్ దోస్ ఆప్షన్స్ ఫస్ట్ మనం కన్సిడర్ చేసుకోవాల్సింది. ఓకే, బిఫోర్ ప్రాబ్లంకి వెళ్ళే ముందు నేను కొన్ని పాయింట్స్ చెప్తా వినండి జాగ్రత్తగా. ఏంటంటే సర్క్యూట్స్ అనేది ఒక లాజికల్ సబ్జెక్ట్, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నది. సర్క్యూట్ని మనం ఎంత బెటర్గా అర్థం చేసుకుంటే మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా, అంటే రిమైనింగ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనం అంత ఈజీగా మనం సాల్వ్ చేయగలం. ఓకే, సో ఈ సర్క్యూట్ని మనం చూస్తే ఒక సోర్స్ ఇచ్చాడు, రెసిస్టర్స్ ఇచ్చాడు. ఓకేనా? సో ఓకే, కరెంట్ ఫైండ్ అవుట్ చేయడం, ఇందులో ఫైండ్ అవుట్ చేయాలి ఇవ్వలేదు కదా, వెయిట్ ఎ మినిట్. ఓకే, 6 ohms రెసిస్టర్, find the current below 6 ohms resistor. ఓకే, సో ఈ 6 ohm రెసిస్టర్లో ఎంత కరెంట్ పాస్ అవుతుందో అడిగాడు. ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, బేసిక్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఈ 6 ohmsలో
అండ్ ఈ 4/3 ఓమ్స్లో సేమ్ కరెంట్ పాస్ అవుతుందా, పాస్ అవుతా? ఓకే, నా ఫస్ట్ క్వశ్చన్, ఈ 6 ఓమ్స్లో అండ్ ఈ 4/3 ఓమ్స్లో సేమ్ కరెంట్ పాస్ అవుతుందా, పాస్ అవుదా? వీడియోని ఒకసారి పాస్ చేసి ఒకసారి ఆలోచించి చెప్పండి. ఈ 6 ఓమ్స్లో 4/3 ఓమ్స్లో సేమ్ కరెంట్ పాస్ అవుతుందా, పాస్ అవుదా? ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్, కేసీఆర్ కదా మనం అప్లై చేస్తాం అనుకున్నాం. ఓకే, సో నేను ప్రాబ్లం చూశాను, కరెంట్ ఏది ఫైండ్ అవుట్ చేయాలో కూడా చూశాను, కరెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు 6 ఓం రెసిస్టర్లో. ఇప్పుడు నేను ఏం డిసైడ్ అయ్యానంటే ఈ ప్రాబ్లమ్ని కేసీఎల్ ద్వారా సాల్వ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఓకే, నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే కేసీఎల్, కేవీఎల్, నోడల్ అనాలిసిస్ అండ్ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్, ఈక్వలెంట్ రెసిస్టెన్స్, ఓకే ఓకే అలా ఉంచుదాం. నెక్స్ట్ థియరమ్స్, థెవెనిన్స్ థియరం, నార్టన్స్ థియరం, సూపర్ పొజిషన్ థియరం, ఇవన్నీ అయ్యాక అంటే కంప్లీట్ అయ్యాక ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఆ ప్రాబ్లమ్ని కేసీఎల్ ద్వారా సాల్వ్ చేద్దాం, కేవీఎల్ ద్వారా సాల్వ్ చేద్దాం, సూపర్ పొజిషన్ థియరం సాల్వ్ చేద్దాం, వీలైతే. ఓకే, సూపర్ పొజిషన్ థియరంకి కండిషన్స్ అప్లై, థెవెనిన్స్ థియరంలో సాల్వ్ చేద్దాం, అండ్ ఆఫ్ కోర్స్ నార్టన్స్ థియరంలో కూడా సాల్వ్ చేద్దాం. ఒకే ప్రాబ్లమ్ని అన్ని థియరమ్స్, అన్ని పాసిబుల్ వేస్లోని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా. సో ప్రెజెంట్ అయితే మనం కేసీఎల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కేసీఎల్లో సాల్వ్ చేద్దాం. ఓకే, సో కరెంట్ ఇన్ 6 ఓం రెసిస్టర్. ఓకే, సో కేసీఎల్లో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఒక నోడ్ వోల్టేజ్ని అజ్యూమ్ చేసుకుందాం. ఓకే, అక్కడ ఒక నోడ్ వోల్టేజ్ని అజ్యూమ్ చేసుకుందాం. సో నోడ్ వోల్టేజ్ వి అన్నాం, నోడ్ వోల్టేజ్. నేనేమనుకుంటా అంటే ఇంకొక అజంప్షన్ ఏంటంటే ఈ నోడ్ వోల్టేజ్ నుంచి అన్ని కరెంట్స్ పాస్ అవుతున్నాయి అని చెప్పి నా అజంప్షన్. దట్ మీన్స్ ఈ అన్నోన్ వోల్టేజ్ అనేది మిగతా సోర్స్ వోల్టేజెస్ కన్నా ఎక్కువ. దట్ మీన్స్ ఇక్కడ 12 వోల్ట్స్ ఉంది అంటే ఈ వి అనేది 12 వోల్ట్స్ కన్నా ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి నేను అజంప్షన్ చేసుకుంటున్నాను. ఓకే, జాగ్రత్తగా వినండి, నేను ఓన్లీ అజంప్షన్ మాత్రమే చేసుకుంటున్నా. ఓకేనా, అజంప్షన్ మాత్రమే. అది కరెక్టా రాంగ్ అనేది మనకు ఫైనల్ రిజల్ట్లో తెలుస్తుంది. ఓకే, మన సర్క్యూట్స్లో ఇదే అడ్వాంటేజ్. ఓకే, అజంప్షన్ చేసుకున్నాక రైటా రాంగ్ అనేది మనకి లాస్ట్లో తెలిసిపోతుంది. ఓకేనా, అది ఎలా తెలుస్తుందో చెక్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వన్. సో ఈ కరెంట్ ఒకటి పాస్ అవుతుంది కదా, ఆల్రెడీ నేను కరెంట్ ఇది ఐ అనుకున్నా కాబట్టి ఐతోనే అయ్యాను, మళ్ళీ నేను రిప్రజెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ కరెంటు I1 అండ్ ఈ కరెంటు I2. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, అకార్డింగ్ టు కేసీఎల్ ఆల్ కరెంట్స్ అట్ ఏ నోడ్ ఈక్వల్ టు 0. ఓకే, సో I ప్లస్ I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? ఆర్ ఇంకొక డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం మనం, ఎంటరింగ్ కరెంట్స్ ఆర్ ఈక్వల్ టు లీవింగ్ కరెంట్స్. ఆల్జిబ్రిక్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఆర్ ఈక్వల్ టు ఆల్జిబ్రిక్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. ఇక్కడ అన్ని లీవింగ్ కరెంట్స్ ఉన్నాయి, అన్ని లీవింగ్ కరెంట్సే, దెర్ ఇస్ నో ఎంటరింగ్ కరెంట్స్, అందుకని 0. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకేనా, జాగ్రత్తగా అండి, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ సమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేసేవచ్చు. ఓకేనా, సో ఫస్ట్ థింగ్ ఏంటి, మనకి ఈ కేసీఎల్ మీద నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ నెక్స్ట్ పాయింట్ ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఐ మీన్స్ ఇందులో కరెంట్, ఇందులో వెళ్తున్న కరెంట్, అండ్ మనం గ్రౌండ్ కింద అజంప్షన్ చేసుకుంటున్నాం. గ్రౌండ్ మీన్స్ 0 వోల్ట్స్. ఓకే, గ్రౌండ్ మీన్స్ 0 వోల్ట్స్. ఓకే, సో కరెంట్ అనేది ఇక్కడి నుంచి పాస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వోల్టేజ్ అంతా V అండ్ ఇక్కడ వోల్టేజ్ అంతా 0. ఓకే, సో V మైనస్ 0 బై రెసిస్టెన్స్. V మైనస్ 0 బై రెసిస్టెన్స్. హౌ మచ్ రెసిస్టెన్స్? 6 అండ్ 4/3. దట్ మీన్స్ 6 ప్లస్ 4/3. క్లియర్. నెక్స్ట్ I1. ఇది ఎలా రాస్తారని మీరు క్లారిటీ లేకపోతే ఒకసారి చూడండి. కరెంట్ మీన్స్ వోల్టేజ్ బై రెసిస్టెన్స్, టోటల్ వోల్టేజ్ అండ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఓకే, సో ఈ వోల్టేజ్ అనేది ఎలా వచ్చింది, ఈ రెండు రెసిస్టెన్స్లో ఉన్న వోల్టేజే కదా. ఓకే, సో నేను ఇక్కడ నుంచి వెళ్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు వస్తున్నా. దట్ మీన్స్ ఇక్కడ రెండు ఒకటే కాబట్టి, రెండు సేమ్ నోడ్స్ కాబట్టి ఇక్కడ వరకు వస్తున్నా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళాలంటే V అండ్ 0. ఓకే, అంటే V మైనస్ 0. ఓకేనా, సో హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్కే కదా కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో V నుంచి 0 వోల్ట్స్, V మైనస్ 0 టోటల్ వోల్టేజ్. అండ్ టోటల్ రెసిస్టెన్స్ అంతా 6 ప్లస్ 4/3. ఈక్వలెంట్ రెసిస్టెన్స్, నాట్ రెసిస్టెన్స్, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 6 ప్లస్ 4/3. ఓకే, క్లియర్. నెక్స్ట్ I1 ఈజ్ ఈక్వల్ టు, వేర్ ఈజ్ I1? హియర్ I1.
ఓకే 8 ohmsలో పాస్ అవుతుంది I1 అనేది. ఓకే సో ఇది ఎలా రాసుకుంటాం? అగైన్ సేమ్ ఈ 8 ohmsకి స్టార్టింగ్ ఎంత నోడ్ వోల్టేజ్ ఎంత ఉంది? V మైనస్ ఎండింగ్ వోల్టేజ్ ఎంత ఉంది? 0. V మైనస్ 0 బై టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 8. అగైన్ ప్లస్ I2 అంటే ఇది చూడండి, ఇది క్లియర్గా అర్థమవుతుంది. I2 అంటే అగైన్ సేమ్ ఎంటరింగ్ నోడ్ వోల్టేజ్ ఎంత? V. నెక్స్ట్ ఎగ్జిట్ నోడ్ వోల్టేజ్ ఎంత? 12 volts. ఓకే 12 volts, నాట్ 0 volts. సోర్స్ ఉంది ఇక్కడ మనకి. ఇక్కడ అంటే మనకి ఎక్కడ సోర్స్ లేదు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ సోర్స్ ఉంది. 0 volts నుంచి వచ్చారు అనుకోండి, 12 volts ఉంది కదా. సో 0 ప్లస్ 12 volts. సో ఇది ప్లస్ 12 volts. ఓకేనా? సో V ఎండింగ్ వోల్టేజ్ అంతా 12 volts. బట్ మైనస్ కదా మనం రిప్రజెంట్ చేయాలి. V మైనస్ 12 బై హౌ మచ్ రెసిస్టెన్స్? టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మీరు సాల్వ్ చేస్తారు అనుకోండి. సో చూద్దాం. ఫస్ట్ ఇది V బై 18 ప్లస్ 4 బై 3. సో 3 పైకి వెళ్తుంది. నెక్స్ట్ అగైన్ V బై 8 ప్లస్ V మైనస్ 12 బై 4 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 22, 18 ప్లస్ 4 22. ఓకే సో 22, 8 and 4 how much? 22 అయినా 16. ఓకే సో 22 అంటే 2 11 2 4 2 again 2 11 2 1 22 44 88. ఓకే సో 88. నెక్స్ట్ 22 4 12. నెక్స్ట్ 11 B. ఓకే సారీ ఇక్కడ 12 B ప్లస్ 4 22 B మైనస్ 22 ఇంటూ 12 12 24 2 అగైన్ 12 24 26 264 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే ఇక్కడ కూడా V కదా, ఇది కూడా V. ఓకే చూడండి జాగ్రత్తగా. సో 12V ప్లస్ 11V ప్లస్ 22B ఈజ్ ఈక్వల్ టు 264. నెక్స్ట్ ఓకే 22 12 11 2 2 4 5. నెక్స్ట్ 4 45V ఈజ్ ఈక్వల్ టు 264 అండ్ V ఈజ్ ఈక్వల్ టు 264 బై 45 volts. ఓకే సో 264 బై 45 volts. నెక్స్ట్ ఈ V ఈజ్ ఈక్వల్ అంతా 264 బై 45 volts. ఓకే క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఉంటే చేయండి మీరు. ఓకేనా? 264 బై 45 volts. ఇప్పుడు ఏంటి మనకి ఈ I కావాలి కదా. ఓకే ఈ I కావాలంటే ఈ రెసిస్టెన్స్లో ఓకే ఇందాక ఫస్ట్లో క్వశ్చన్ అడిగాను కదా 6 ohms అండ్ 4/3 ohmsలో సేమ్ కరెంట్ పాస్ అవుతుందా లేదా అని చెప్పి. ఈ రెండు సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి ఈ రెసిస్టెన్స్ ఒక ఎండ్ అండ్ ఈ రెసిస్టెన్స్ స్టార్టింగ్ ఎండ్ కనెక్ట్ అయి ఉన్నాయి అండ్ దెర్ ఈజ్ నో అనదర్ పార్ట్. సో ఆ రెండు సిరీస్లో కనెక్ట్ అయినట్టు. ఇందులో ఈ రెసిస్టెన్స్ అంత అయితే కరెంట్ పాస్ అవుతుందో ఈ రెసిస్టెన్స్లో కూడా అంతే కరెంట్ పాస్ అవుతుంది. అంటే దట్ మీన్స్ ఇదంతా ఒకే పాత్ అనమాట. ఓకేనా? అదంతా ఒకే పాత్. సో సేమ్ పాత్ కాబట్టి సేమ్ కరెంట్ పాస్ అవుతుంది. ఆ కరెంట్ అని ఇక్కడ మనం చేసాం కదా ఆల్రెడీ. కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే V by 6 plus 4/3 that is equal to V how much? 264 by 45 by ఇది ఆల్రెడీ మనం చేసాం కదా. ఓకే సో ఇంటూ 3 ఇది 22 18 plus 4 22. ఓకే సో హౌ మచ్? 22 264 and 315 అండ్ ఫైనల్గా 22 264 ఇక్కడ ఎట్లా చేసాం కదా 4 ఓకే 12 ఓకే సో ఫైనల్గా 12/15. సో ఆన్సర్ ఈస్ 12/15 amperes. ఈ నా 4 ఏదైతే అది ఆన్సర్. క్లియరా? సో ఇలా కేసీఆర్. ఓకే
సో అగైన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. కేసీఎల్ మనం అప్లై చేద్దాం అనుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ నోడ్ వోల్టేజ్ని మనం అక్కడ నోడ్ వోల్టేజ్ ఉంటే హ్యాపీ, ఒకవేళ నోడ్ వోల్టేజ్ లేకపోతే ఒక అన్నోన్ వోల్టేజ్ని మనం ఎజ్యూమ్ చేసుకుంటాను. సో నేను ఇక్కడ వి అనే అన్నోన్ వోల్టేజ్ని అజంప్షన్ కింద పెట్టుకున్నా. నెక్స్ట్ అజంప్షన్ ఏంటంటే ఈ అన్నోన్ వోల్టేజ్ అనేది మిగతా సోర్స్ వోల్టేజెస్ కన్నా ఎక్కువ నేను అజంప్షన్ చేసుకుంటాను. ఎప్పుడైతే ఎక్కువ అజంప్షన్ చేసుకుంటానో ఆటోమేటిక్గా కరెంట్స్ అనేవి ఏమవుతాయి, హై వోల్టేజ్ టు లో వోల్టేజ్ కదా వస్తాయి. సో హై వోల్టేజ్ టు లో వోల్టేజ్, ఈ హై వోల్టేజ్ నుంచి కరెంట్స్ అనేవి పాస్ అవుతున్నాయి. క్లియరా? సో అందుకనే I రిప్రజెంటేషన్, I1 రిప్రజెంటేషన్ అండ్ ఈ పాత్లో కరెంటు I2 రిప్రజెంటేషన్. నెక్స్ట్ అకార్డింగ్ టు కేసీఎల్ టోటల్ కరెంట్స్ at a node equal to 0. సో I plus I1 plus I2 is equal to 0. again ఈ I కరెంట్ మనం ఎలా రాసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్. ఇక్కడ నోడ్ వోల్టేజ్ V ఉంది అండ్ అదర్ అండ్ నోడ్ వోల్టేజ్ 0 ఉంది. సో V minus 0 and by total equivalent resistance 6 plus 4/3. నెక్స్ట్ I1 కరెంట్ని ఎలా రాసుకోవచ్చు, I1 కరెంట్ ఎక్కడ పాస్ అవుతుంది, 8 ohmsలో పాస్ అవుతుంది. అగైన్ సేమ్ 8 ohmsకి ఒక ఎండ్లో నోడ్ వోల్టేజ్ V ఉంది, అనదర్ ఎండ్లో నోడ్ వోల్టేజ్ 0 ఉంది. సో V minus 0 by టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఒకటే ఉంది కాబట్టి 8 ohms. అగైన్ I2ని ఎలా రాసుకోవచ్చు, ఒక ఎండ్లో V నోడ్ వోల్టేజ్ ఉంది అండ్ అనదర్ ఎండ్లో 0 volts బట్ నాట్ 0 volts. ఓకేనా? ఇక్కడ సోర్స్ కూడా ఉంది 12 volts. ఇది మీకు క్లియర్గా చెప్తా, ఓకేనా? కొంచెం ఓపిక పట్టండి, ఇది క్లియర్గా చెప్తా. సో 12 volts. సో V minus 12 by టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఈక్వల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అండ్ ఆన్సర్ ఇస్ 12 by 15 amperes. దట్ ఈజ్ ఈక్వల్ 0.8 amperes. ఓకే, 15 8 120 కదా. సో 0.8 amperes. క్లియర్? ఓకే, సో ఇది కేసీఎల్. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ అగైన్ సేమ్ మోడల్ బట్ ఇక్కడ రెసిస్టెన్స్ బదులు జస్ట్ సో వోల్టేజ్ సోర్స్ పెట్టా అంతే, సింపుల్. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వీడియోని పాస్ చేయండి, సర్క్యూట్ని చూడండి, అర్థం చేసుకోండి, కేసీఎల్ అప్లై చేయండి, ఆన్సర్ టిక్ చేయండి. అది వీడియోలో టిక్ చేయలేరు అనుకో, బట్ ఆన్సర్ ఏంటనేది చూడండి, అంటే మీకు వచ్చిన ఆన్సర్ ఇందులో ఉందా లేదనేది చూడండి. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనం అలౌ చేస్తాం కాబట్టి మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటి, ఈ కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. 8 ohms రెసిస్టర్లో కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 8 ohms రెసిస్టర్లో కరెంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ మిగిలిన పాత్లో రెసిస్టెన్స్ని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో ఇదొక పాత్. ఓకే, ఫర్ సపోజ్ కొంచెం జాగ్రత్తగానండి. ఫర్ సపోజ్ ఈ సోర్స్ వోల్టేజ్ ద్వారా I అనే కరెంట్ అనేది వచ్చింది. నేను ఈ ప్రాబ్లం గురించి నేను చెప్పట్లేదు, ఓకే, ఓన్లీ సర్క్యూట్ గురించే చెప్తున్నా. ఓకే, సో ప్రజెంట్ ప్రాబ్లం గురించి చెప్పుకుందాం, కొంచెంసేపు అలా పెట్టండి. ఓకే, ఓన్లీ సర్క్యూట్ గురించి చెప్తున్నా, జాగ్రత్తగానండి. ఓకేనా? ఫర్ సపోజ్ ఈ సోర్స్ వోల్టేజ్ నుంచి I అనే కరెంటు పాస్ అయింది. ఓకే, సో ఫర్ సపోజ్ ఆ కరెంట్ని మనం వాటర్ కింద తీసుకున్నాం. ఓకేనా? ఓకే, సో ఇక్కడ నుంచి I అనే వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, 2 paths ఉన్నాయి. ఓకే, ఇక్కడ 2 ways ఉన్నాయి వాటర్ వెళ్ళడానికి. ఓకేనా? సో ఇదొక వే అండ్ ఇదొక వే. ఓకేనా? ఫర్ సపోజ్ ఇక్కడ వరకు వాటర్ వచ్చిందని చెప్పాం కదా, ఇదొక పాత్ ఉంది అండ్ ఇదొక పాత్ ఉంది. 2 paths ఉన్నాయి. ఓకే, సో 2 paths ఉన్నాయి. ఇది 8 ohm పాత్ అండ్ ఇది 4 ohm పాత్. ఇక్కడ వరకు వచ్చారు. ఇక్కడ నుంచి వాటర్ అనేది వెళ్ళాలి, 2 waysలో వెళ్ళాలి. అండ్ నార్మల్గా నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా ఇక్కడ వరకు వాటర్ అనేది సమ్ 10 liters ఆఫ్ వాటర్ వచ్చింది అనుకుందాం. ఓకే, పెద్ద వేలోని ఎక్కువ వాటర్ వెళ్తుందా, చిన్న వేలోని ఎక్కువ వాటర్ వెళ్తుందా? ఆబ్వియస్లీ చెప్పండి. నాకు క్వశ్చన్ మీకు అర్థమైందా? ఇక్కడ వరకు వచ్చింది వాటర్ అనేది. ఓకే, ఇక్కడ వాటర్ అనేది స్ప్లిట్ అవ్వాలి, 2 waysలో స్ప్లిట్ అవ్వాలి. ఓకే, సో 10 liters ఆఫ్ వాటర్ ఇక్కడ వరకు వచ్చింది. ఓకేనా? నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రెండిట్లో డెఫినెట్గా వాటర్ అనేది పాస్ అవుతుంది, ఎందుకంటే రెండు దీనికి కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి. ఫస్ట్ పాయింట్. నా క్వశ్చన్ ఏంటంటే, అయితే ఏ పాత్రలోని ఎక్కువ వాటర్ అనేది వెళ్తుంది? క్వశ్చన్ అర్థమైందా? ఏ పాత్రలోని ఈ నేరోగా ఉన్న పాత్రలో ఎక్కువ వాటర్ అనేది ఫ్లో అవుతుందా, లేదంటే ఈ బిగ్ పాత్రలోని ఎక్కువ అనేది వైడ్గా ఉన్న పాత్రలోని ఎక్కువ వాటర్ అనేది ఫ్లో అవుతుందా? ఆబ్వియస్లీ వైడ్గా ఉన్న పాత్రలోని ఎక్కువ
ఫ్లో అవుతుంది. ఎందుకు ఎందుకు ఇక్కడ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ కాబట్టి, అంటే వాటర్ని అపోజ్ చేసేది చాలా తక్కువ కాబట్టి ఎక్కువ వాటర్ అనేది పాస్ అవ్వడానికి చాయిస్ ఉంటుంది. బట్ ఇక్కడ వాటర్ని అపోజ్ చేసేది ఎక్కువ కాబట్టి డెఫినెట్గా వాటర్ అనేది తక్కువ ఉంటుంది. సేమ్ కరెంట్లో కూడా సేమే. ఐ అనే కరెంట్ ఇక్కడ వరకు పాస్ అయితే ఇక్కడ 8 ఓం రెసిస్టర్ ఉంది, ఇక్కడ 4 ఓం రెసిస్టర్ ఉంది. ఓకేనా? సో డెఫినెట్గా ఏంటి, ఏదైతే రెసిస్టెన్స్ని కరెంట్ని అపోజ్ చేసేది కదా రెసిస్టెన్స్. సో ఏదైతే తక్కువ రెసిస్టెన్స్ ఉంటుందో అటువైపు ఎక్కువ కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఏదైతే తక్కువ రెసిస్టెన్స్ ఉంటుందో అక్కడ కరెంట్ అనేది తక్కువ పాస్ అవుతుంది. క్లియరా? ఈ ప్రాబ్లం కూడా చెప్పుకుందాం. అంటే థియరిటికల్గానే కాదు, ప్రాక్టికల్గా కూడా చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లంని సేమ్ 8 ఓమ్స్ అండ్ 4 ఓమ్స్ వాల్యూస్ చూసి చేద్దాం. ఓకేనా? క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే. సో నెక్స్ట్ ఓకే. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చేద్దాం. అగైన్ సేమ్ KCL. okay, again say KCL. by applying KCL, first point ఏంటి, unknown node voltage V. సెకండ్ పాయింట్ ఏంటి, ఈ అన్నోన్ వోల్టేజ్ని మనం ఎక్కువ మిగతా వోల్టేజ్ కన్నా మ్యాక్సిమం అనుకుంటాం కాబట్టి కరెంట్స్ అనేవి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి అనుకుందాం. ఓకే. సో ఆటోమేటిక్గా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫ్లో. ఓకే, ఈ డైరెక్షన్ నుంచి ఫ్లో. ఓకే. సో ఇది ఆల్రెడీ I ఉంది కాబట్టి ఇది I1 అండ్ ఇది I2. అగైన్ సేమ్ algebraic currents are all equal to 0 at a node. Clear? So again same I ని ఎలా రాసుకోవచ్చు, 8 ohms లో ఫ్లో అవుతుంది I అనేది, నోడ్ వోల్టేజ్ V. అగైన్ మనం ఇక్కడ 0 volts assumption. ఓకే. సో కరెంట్ I, వోల్టేజ్ బై రెసిస్టెన్స్, వోల్టేజ్ V minus 0 by 8 ohms equivalent resistance plus I1. where is I1? here the I1. ఓకే. అగైన్ ఇక్కడ చూడండి. ఓకే. సో అది అలా ఉంచండి. ఓకే. సో ఇది 0 volts. నెక్స్ట్ ఇది ఏమవుతుంది, ఈ నోడ్ వోల్టేజ్ ఏమవుతుంది, -3 volts. ఓకే. 0 volts -3 volts. ఓకే. నెక్స్ట్ అగైన్ సేమ్ ఒక పక్క నోడ్ వోల్టేజ్ B ఉంది, ఇంకొక పక్క నోడ్ వోల్టేజ్ -3 volts ఉంది. అగైన్ సేమ్ -3 volts 4 ohms ప్లస్ నెక్స్ట్ I2 ఇక్కడ ఉంది. అగైన్ సేమ్ V మైనస్ నోడ్ వోల్టేజ్ అంతా +5 volts. క్లియర్? ఓకే. సో +5 V -5 అండ్ 2 ohms is equal to 0. 8 ohms V 2 minus into minus plus 2V plus 6. again 2 4s are 4V minus 20 is equal to 0. again V plus 2V 4V 6 and 7V equal to minus 20 plus 6. how much? 14. yeah, 14 and V is equal to 2 volts. wow, V is equal to 2 volts. V is equal to 2 volts. okay, V is equal to 2 volts. ఓకేనా? సో ఫస్ట్ మనం I కరెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ మిగతావి I1 I2 ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ I కరెంట్ V/8. ఓకే, V/8. ఓకే, I is equal to V/8. that is equal to V how much? 2/8. how much? 2/8 means 25. that means 0.25 amperes. that is option A. simple question by using KCL. ఓకేనా? సో ఇప్పుడు I1 అండ్ I2 ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం 0.25 amperes. ఆన్సర్ కరెక్ట్. ఓకే. ఇప్పుడు I1 అండ్ I2 ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ అగైన్ సేమ్ I1 కరెంట్ V. ఇక్కడ తీసుకోండి, మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే, ఇక్కడ తీసుకున్నా మీకు ఈజీగా ఆన్సర్స్ వచ్చేస్తాయి సర్క్యూట్లో కన్నా. ఓకేనా? సర్క్యూట్లో కూడా చెప్తా. ఓకే. సో V plus 3/4. V plus 3/4. I1 is equal to, okay, V is equal to how much? 2. 2 plus 3 is equal to how much? 5. 5/4 amperes. Next I2 is equal to V minus 5. that means 2 minus 5/2. that is equal to minus of
మైనస్ ఆఫ్ 3/2 యాంపియర్స్. అరే ఇక్కడ -3/2 యాంపియర్స్ వచ్చింది. కరెక్టేనా మనం చేసింది కరెక్టేనా? -3/2 యాంపియర్స్ వచ్చింది. అంటే యాక్చువల్గా కరెంట్ అనేది ఒకటి నెగిటివ్లో రాదు కదా, పాజిటివ్. ఓకే I2, where is I2? Here I2. Think why minus came here. ఓకే, వీడియో పాస్ చేసి ఆలోచించండి ఎందుకు అక్కడ నెగిటివ్ వచ్చిందని చెప్పి. ఓకే, నేను చెప్తా. ఓకే, పాస్ చేశారా? ఓకే, చూడండి ఎందుకు నెగిటివ్ వచ్చిందంటే ఏం చెప్పాను నేను ఇక్కడ? వి అనేది నేను అజంప్షన్ చేసుకున్నా. ఓకే, స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాబ్లం నేను అజంప్షన్ చేసుకున్నా వి అనేది మిగతా సోర్స్ వోల్టేజెస్ కన్నా ఎక్కువ ఉంటుందని చెప్పి. క్లియర్ మై పాయింట్ అన్నట్టు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది, కేసీఎల్ అర్థం కావడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, నేనేమనుకున్నా, దట్ మీన్స్ మనం ఏమనుకున్నాం, ఈ నోడ్ దగ్గర వోల్టేజ్ అనేది మిగతా నోడ్ వోల్టేజెస్ ఆర్ సోర్స్ వోల్టేజెస్ కన్నా ఎక్కువ అని నేను అజంప్షన్ చేసుకున్నాను. దట్ మీన్స్ మనం అజంప్షన్ చేసుకున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద ప్రాబ్లం ఏమైంది? మన అజంప్షన్ చేసుకున్న వోల్టేజ్ అనేది 2 volts వచ్చింది. మన అజంప్షన్ వోల్టేజ్ 2 volts వచ్చింది. దట్ మీన్స్ 5 volts పెద్దదా 2 volts పెద్దదా? 5 volts పెద్దది. అంటే మన అజంప్షన్ ఏమైంది? రాంగ్ అయింది. ఓకే, ఆన్సర్ రాంగ్ కాదు, మన అజంప్షన్ రాంగ్ అయింది. క్లియర్ మై పాయింట్ అన్నట్టు. జాగ్రత్తనండి, ఆన్సర్ కరెక్టే బట్ మన అజంప్షన్ అనేది రాంగ్ అయింది. అంటే మిగతా నోడ్ వోల్టేజ్ కన్నా మన అజంప్షన్ అనేది మ్యాక్సిమం కాదు, సమ్ నోడ్ వోల్టేజ్ అనేది మ్యాక్సిమం ఇంకా ఉంది అని దాని మీనింగ్. క్లియర్ మై పాయింట్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడేంటి? ఆబ్వియస్గా కరెంట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ పాస్ అవుతుంది? హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్ పాస్ అవుతుంది. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్కి పాస్ అవుతుంది. ఓకే, సో యాక్చువల్ కరెంట్ డైరెక్షన్ ఏంటి? 5 volts నుంచి 2 volts రావాలి. బట్ మన అజంప్షన్ ఏంటి? దట్ మీన్స్ మనం స్టార్టింగ్ ఆఫ్ ప్రాబ్లం ఏం అజంప్షన్ చేసాం? నేను మ్యాక్సిమం వోల్టేజ్ వి అనుకున్నా కాబట్టి కరెంట్ అనేది మ్యాక్సిమం నుంచి మినిమంకి రావాలి కాబట్టి నేను ఈ డైరెక్షన్లో పెట్టుకున్నా. స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాబ్లం అజంప్షన్. బట్ యాక్చువల్గా కరెంట్ అనేది ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతుంది? 5 volts నుంచి 2 voltsకి. క్లియరా? ఓకే, మళ్ళీ చెప్తా, కొంచెం జాగ్రత్తగా వినండి, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మళ్ళీ రిపీట్గా ఒకసారి వీడియోని చూడండి, అర్థమైందా? అప్పుడే మీ కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుంది, కాన్సెప్ట్ అనేది ఎక్కుతుంది. క్లియర్ మై పాయింట్ అన్నట్టు. ఓకే, ఇంకొకసారి రిపీట్ చేస్తే కొంచెం జాగ్రత్తగానండి. నేను స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాబ్లం వి అనే వోల్టేజ్ తీసుకున్నా. ఈ వి అనే వోల్టేజ్ మిగతా సోర్స్ వోల్టేజెస్ ఆర్ నోడ్ వోల్టేజెస్ కన్నా ఎక్కువ అని మ్యాక్సిమం అని అజంప్షన్ చేసుకున్నా కాబట్టి హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజెస్కి అయితే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఈ కరెంట్స్ కూడా నేను అలాగే అజంప్షన్ చేసుకున్నా. సో హై వోల్టేజ్ నుంచి మిగతా లో వోల్టేజ్కి అనేది కరెంట్ ఫ్లో అవుతుందని చెప్పి అజంప్షన్ చేసుకున్నా. ఇవన్నీ నా అజంప్షన్స్. కరెక్టా రాంగ్ అనేది ఫైనల్ ఆఫ్ ద ప్రాబ్లంలో తెలుస్తుంది, ఎండ్ ఆఫ్ ద ప్రాబ్లంలో తెలుస్తుంది. ఓకే, సో ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నేను అజంప్షన్ చేసుకున్న వోల్టేజ్ వి అనేది 2 volts వచ్చింది. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? ఇప్పుడు మన అజంప్షన్ అనేది రైటా రాంగ్ అనేది ఇప్పుడు మనం క్లియర్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే, సో నేను అనుకున్న అజంప్షన్ అనేది రాంగ్. ఎందుకు? ఇక్కడ నోడ్ వోల్టేజ్ అనేది 5 volts ఉంది, సోర్స్ వోల్టేజ్ నోడ్ వోల్టేజ్ అనేది 5 volts ఉంది. సో నా అజంప్షన్ అనేది రాంగ్. ఓకే, నెక్స్ట్ నేను అజంప్షన్ చేసుకున్న కరెంట్ డైరెక్షన్ కూడా ఏమవుతుంది? ఆబ్వియస్లీ రివర్స్ అవుతుంది. ఎందుకంటే నేను అజంప్షన్ చేసుకున్న వోల్టేజ్ అనేది తక్కువ. ఇప్పుడు కరెంట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ పాస్ అవుతుంది? హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్ పాస్ అవుతుంది. ఓకే, సో నేను అజంప్షన్ చేసుకున్న కరెంట్ అనేది ఇప్పుడు రివర్స్. యాక్చువల్ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, నేను అజంప్షన్ చేసుకున్న కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? సో కరెంట్ అనేది యాక్చువల్ కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది కాబట్టి మనకి అక్కడ నెగిటివ్ సైన్ వచ్చింది.
ఓకే, నేను అజంప్షన్ చేసుకున్నది ఇలా కాబట్టి అక్కడ నెగిటివ్ సైన్ వచ్చింది. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? అర్థమైందా? అర్థం కాకపోతే ఇంకొకసారి రిపీట్ చేయండి. అప్పటికి అర్థం కాదు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మళ్ళీ ఈ సమ్ తీసుకుంటా, ఈ ప్రాబ్లం తీసుకుంటా, నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా సాల్వ్ చేద్దాం. ఓకే, స్లోగా సాల్వ్ చేద్దాం. ఓకే, ఫైనల్ మోటివ్ ఏంటి? అర్థం అవ్వడం ఇంపార్టెంట్, కాన్సెప్ట్ అర్థం అవ్వడం ఇంపార్టెంట్. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, నెక్స్ట్ వన్. I1కి మరి రాలేదు, ఎందుకంటే ఇక్కడ 3 volts, ఇక్కడ 2 volts, డెఫినెట్గా 3 volts అనేది ఎక్కువ కదా. ఓకే, రాంగ్. 3 volts కాదు, ఇది -3 volts. జాగ్రత్త చూడండి, 3 volts కాదు, -3 volts. 2 పెద్దదా, -3 పెద్దదా? ఆబ్వియస్లీ 2 పెద్దది. సో ఈ అజంప్షన్ మళ్ళీ మనకి కరెక్టే, ఈ I1 అజంప్షన్ అనేది కరెక్టే. ఓకే, హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్కి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, ఈ అజంప్షన్ మనది కరెక్టే. ఓ వావ్, ఇక్కడ మనం కరెక్ట్ అయ్యాం, ఇక్కడ మనం అజంప్షన్ రాంగ్ అయ్యాం. ఓకే, నెక్స్ట్ ఆఫ్ కోర్స్ ఇక్కడ 0 volts ఉంది కాబట్టి ఇలానే ఫ్లో అవుతుంది. అండ్ వాడు కూడా క్వశ్చన్ అదే అడిగాడు కాబట్టి మన ప్రాబ్లం. క్లియరా? అర్థమైందా? నెగిటివ్ సైన్ ఎందుకు వచ్చిందో అర్థమైందా? కరెంట్ అనేది నెగిటివ్ వస్తే దాని మీనింగ్ ఏంటంటే మన యాక్చువల్ కరెంట్ అనేది రివర్స్ డైరెక్షన్ ఉంది అని దాని మీనింగ్. ఓకే, మన అజంప్షన్ చేసుకున్న కరెంట్ కన్నా యాక్చువల్ కరెంట్ రివర్స్ డైరెక్షన్లో ఉంది. మన అజంప్షన్ చేసుకున్న కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంటే యాక్చువల్ కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది సర్క్యూట్లో? ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. క్లియరా? ఓకే, నెక్స్ట్ వన్. కేసీఎల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కదా, ఇప్పుడు కేవీఎల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, 90% కేసీఎల్ను సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. 90% కాదు, 99.9% మ్యాక్సిమం ఒక సమ్మని కేసీఎల్లో ఫస్ట్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒక 30 seconds చూడండి, కేసీఎల్లో ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం లేదు అంటే అప్పుడు కేవీఎల్కి వెళ్ళండి. ఓకే, ఎందుకు ఏంటనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ బిఫోర్ గోయింగ్ టు కేవీఎల్ జస్ట్ కొన్ని బేసిక్స్ థింగ్స్. ఫర్ సపోజ్ ఒక రెసిస్టర్, ఈ ఎండ్లో 100 volts ఉంది నోడ్ వోల్టేజ్, ఈ ఎండ్లో 10 volts ఉంది నోడ్ వోల్టేజ్. ఓకే, సో ఇప్పుడు ఈ రెసిస్టర్లో కరెంట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ పాస్ అవుతుంది అంటే ఏ డైరెక్షన్లో పాస్ అవుతుంది? ఆప్షన్ 1 ఆప్షన్ 2? ఓకే, సో వీడియో పాస్ చేసి ఒకసారి చెక్ చేయండి, ఆప్షన్ 1 or 2. ఓకే, డెఫినెట్గా ఆప్షన్ 1. ఎందుకు అంటే హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో డైరెక్షన్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది ఈ రెసిస్టర్లో. ఫర్ సపోజ్ ఇక్కడ 100 volts ఉంది, ఇక్కడ 0 volts ఉందనుకోండి, ఆటోమేటిక్గా కరెంట్ అనేది ఈ డైరెక్షన్లోని పాస్ అవుతుంది. ఓకే, ఇక్కడ 0 volts ఉన్నా 10 volts ఉన్నా వోల్టేజ్ ఎంత ఉన్నది మనకు సంబంధం లేదు. అక్కడ నోడ్ వోల్టేజ్ అనేది ఎంత ఉన్నది అనేది మనకు సంబంధం లేదు. అవతల నోడ్ వోల్టేజ్ అంటే అనదర్ నోడ్ వోల్టేజ్ కన్నా ఎక్కువ తక్కువ అనేది మనం కంపేర్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ వోల్టేజ్ ఏమవుతుంది, ఇక్కడ వోల్టేజ్ ఏమవుతుంది, ఈ రెసిస్టర్ల దగ్గర ఉన్న వోల్టేజ్ ఏమవుతుంది 100 - 10 volts. ఓకే, 100 - 10 volts దట్ ఈజ్ ఈక్వల్ టు 90 volts. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? ఇందా కేసీఎల్లో మనం ఇదే సాల్వ్ చేస్తాం, మీరు అబ్జర్వ్ చేస్తే. ఇందా కేసీఎల్ ప్రాబ్లం ఏముంది? ఓకే, సో సపోజ్ ప్లస్ మైనస్ ఇది మనకు అనవసరం కాబట్టి ఇక్కడ వి వోల్టేజ్, ఇక్కడ సమ్ వోల్టేజ్, అండ్ ఇది గ్రౌండ్ కాబట్టి 0 volts. గ్రౌండ్ ఆల్వేస్ 0 volts. అండ్ ఇక్కడ ఒక రెసిస్టర్ సమ్ వాట్. సో రెసిస్టెన్స్ మనం ఏం చేస్తాం, 100 volts ఉంది, ఇక్కడ వి వోల్టేజ్ ఉంది వి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 10 volts ఉంది, ఇక్కడ 0 volts ఉంది -0. ఇక్కడ అంతే కదా, ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు V, రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు V - 0, దట్ ఈజ్ ఈక్వల్ టు V volts. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? సో V - 0 బై టోటల్ రెసిస్టెన్స్ R. ఇదే మనం చేసాం ఇందా కేసీఎల్లో. ఓకే, క్లియర్? నెక్స్ట్ వన్. ఓకే, సో 10 volts and some resistor, how much? 20 volts అనుకుందాం. ఓకే, ఇది VA అండ్ ఇది VB, ఇవి నోడ్ వోల్టేజెస్. ఓకే, ఈ నోడ్స్ ఎన్ని ఉన్నాయి? ఇదొక నోడు, ఇదొక నోడు, ఇదొక నోడు. ఓకే, ఈ ఎలిమెంట్ ఈ నోడ్స్ కనెక్ట్ అయి ఉంది, ఈ ఎలిమెంట్ ఈ నోడ్స్ కనెక్ట్ అయి ఉంది. క్లియరా? ఇక్కడ VA ఈజ్ ఈక్వల్ టు, ఫర్ సపోజ్ VA ఈజ్ ఈక్వల్ టు 100 volts అనుకుందాం.
విఏ ఈజ్ ఈక్వల్ టు 100 వోల్ట్స్ అనుకుందాం. ఇక్కడ విఏ అండ్ ఇది వి నోడ్ 2 అంటే V2 వి నోడ్ 2, ఇది విఏఆర్ V1 నోడ్ 1 100 వోల్ట్స్. ఇక్కడ నోడ్ వోల్టేజ్ 100 వోల్ట్స్ ఉంది. ఇప్పుడు V2 నాకు కావాలి ఎంత అనేది, ఓకేనా. సో ఆబ్వియస్గా ఏం చేయాలి మనం, ఈ 100 వోల్ట్స్ అండ్ ఇది మైనస్ చేస్తేనే కదా ఇక్కడ వస్తుంది. ఓకే, నా మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, 100 వోల్ట్స్ మైనస్ 10 వోల్ట్స్ చేస్తేనే కదా ఇక్కడ వస్తుంది. అంటే ఈ ఎలిమెంట్ దగ్గర వోల్టేజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ నోడ్ వోల్టేజ్ అండ్ దిస్ నోడ్ వోల్టేజ్. ఓకే, సో విఏఆర్ V1 నోడ్ వోల్టేజ్ మైనస్ V2 నోడ్ వోల్టేజ్ ఈక్వల్ టు V సోర్స్ వోల్టేజ్, దట్ మీన్స్ 10 volts. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, మనకి VA తెలుసు హౌ మచ్ 100 volts మైనస్ V2 హౌ మచ్ ఫైండ్ అవుట్ చేయాల్సింది V2నే. ఓకే, నెక్స్ట్ సోర్స్ వోల్టేజ్ అంతా 10 volts. ఓకే, సో సాల్వ్ చేస్తే V2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 90 volts. ఓకే, క్లియరా? 90 volts అంటే మన సమ్ ఇలా సాల్వ్ చేసుకోవాలి యాక్చువల్గా. అంటే అర్థం కావడం కోసం ఇదంతా చెప్పాను. మనం ఇదంతా సాల్వ్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా 100 volts. నెక్స్ట్ ఇది ఎక్కడ ఎంత ఉంది, మైనస్, సో 100 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 90 volts. క్లియరా? నెక్స్ట్ కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో పాస్ అవుతుంది. ఓకే, ఒక రెసిస్టర్కి కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో పాస్ అయితే ఏదైతే డైరెక్షన్లో పాస్ అవుతుందో అక్కడ ప్లస్ పాజిటివ్ ఉండాలి. అంటే కరెంట్ అనేది రెసిస్టెన్స్లో పాజిటివ్ వైపుగా వెళ్ళాలి. వెయిట్ కరెంట్ అనేది రెసిస్టర్లో పాజిటివ్ నుంచి లోపలికి రావాలి, రెసిస్టెన్స్ లోపలికి. ఓకే, నెగిటివ్ నుంచి లీవ్ బయటికి వెళ్ళిపోవాలి. క్లియరా? ఓకే, ఆ సైన్స్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, సో ఇది పాజిటివ్ అండ్ ఇది నెగిటివ్ కదా. ఇప్పుడు VB ఎంతో మీరే చెప్పండి. VB ఎంత, హౌ మచ్ 90, ఇక్కడ పాజిటివ్ 90 ప్లస్ 90 అండ్ ఇక్కడ ఎంత ఉంది నెగిటివ్ 90 మైనస్ 20, దట్ ఈజ్ ఈక్వల్ టు 70 volts. క్లియరా? ఇంకొకసారి రిపీట్ చేస్తా చూడండి. ఒక ఎలిమెంట్ ఉంది నోడ్ 1కి నోడ్ 2కి ఒక ఎలిమెంట్ మధ్యలో ఉంది. నాకు ఈ యువతల నోడ్ వోల్టేజ్ నౌన్ వాల్యూ 100 volts అండ్ అనదర్ నోడ్ వోల్టేజ్ మనకి అన్నౌన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ మధ్యలో ఎలిమెంట్ వోల్టేజ్ మనకి నౌన్ అగైన్ మళ్ళీ. ఓకే, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 nodes ఈజ్ ఈక్వల్ టు సోర్స్ వోల్టేజే కదా, ఎలిమెంట్ వోల్టేజే కదా. అదే నేను ఇక్కడ రాసా, V1 ఆర్ VA మైనస్ V2 ఈజ్ ఈక్వల్ టు 10 volts. సరిపోయిందా? V2 ఫైండ్ అవుట్ చేయాలి, VA నౌన్ వాల్యూ 100 అండ్ ఆఫ్ కోర్స్ 10 volts. V2 ఎంత వచ్చింది 90 volts. ఓకే, సో 90 volts. ఇదంతా మనం చేయాల్సిన పని లేదు. 100 volts ఇక్కడ లాస్ట్లో ఏముంటే అది 100 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 90. ఫర్ సపోజ్ ఇది మైనస్ ప్లస్ ఉందనుకోండి, ఫర్ సపోజ్. ఓకే, వేరే సమ్లో చూద్దాం. ఓకే, 90 volts అగైన్ ప్లస్ పాజిటివ్, కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది రెసిస్టెన్స్కి. సో ఇక్కడ ప్లస్ వేసుకుంటే ఇక్కడ మైనస్ వేసుకుంటాం, ఆటోమేటిక్గా 90 మైనస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 70 volts. క్లియర్? ఓకే, ఫర్ సపోజ్ ఇలా ఉందనుకోండి, అగైన్ ఇక్కడ 100 volts, ఇది 10 volts అనుకోండి. ఇప్పుడు ఇది ఈ నోడ్ వోల్టేజ్ ఏమవుతుంది, ఇది ప్లస్ 100 అండ్ ఇది ఏముంది ప్లస్ 10, సో 110 volts అవుతుంది. మీకు ఫర్ సపోజ్ ఇది కన్ఫ్యూజన్ అయింది అనుకోండి, ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకే, బట్ తర్వాత మన ప్రాబ్లమ్స్కి వెళ్ళినప్పుడు ఒక్కోసారి కన్ఫ్యూజన్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకోండి, VA పొటెన్షియల్ డిఫరెన్స్, VB పొటెన్షియల్ డిఫరెన్స్, VA మైనస్ VB ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు 10 volts. ఈ 10 volts ఏంటి, నెగిటివ్ 10 volts. ఓకే, ఈ 10 volts ఏంటి, నెగిటివ్ 10 volts. ఎందుకు నెగిటివ్ 10 volts? నేను కరెంట్ డైరెక్షన్ VA నుంచి VBకి పెట్టుకున్నా. ఓకే, నా కరెంట్ డైరెక్షన్ ఇలా వెళ్తుంది, అందుకని నెగిటివ్ 10 volts. ఓకే, సో ఆటోమేటిక్గా VB ఈజ్ ఈక్వల్ టు 110 volts వస్తుంది. క్లియరా? ఓకే, ఇప్పుడు పైన ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఒకసారి ట్రై చేయండి. పైన ఉన్న ప్రాబ్లం వీడియో పాస్ చేసి పైన ఉన్న ప్రాబ్లం నోట్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. మీకు కరెంట్ డైరెక్షన్ ఇచ్చాడు, ఇక్కడ 5 ohms అండ్ ఒక సోర్స్ ఏమో 10 volts, ఇంకొక బ్యాటరీ ఏమో 16 volts, 3 ohms. ఓకే, ప్రాబ్లం క్వశ్చన్ అడగలేదు కదా, సారీ.
ఓకే, క్వశ్చన్ ఏంటంటే విఏబి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, విఏబి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, విఏబి మీన్స్ నోడ్ వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఓకే, లైక్ దిస్ వన్, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ దగ్గర డ్రాప్. అలానే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ పొటెన్షియల్ బి. క్లియరా? అంటే ఈ రెండు వోల్టేజ్ దగ్గర ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఒక వోల్ట్మీటర్ తీసుకొని ఇక్కడ ఒకటి మనం పెట్టాం అనుకోండి, వోల్టేజ్ ఎంత చూపిస్తుంది అనేది క్వశ్చన్ అనమాట. ఓకేనా, క్లియరా? ట్రై చేయండి, వీడియో పాస్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. ఓకే, చేశారా? సో చూద్దాం. సో విఏబి అంటే మీనింగ్ ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ నోడ్ వోల్టేజ్ అండ్ దిస్ నోడ్ వోల్టేజ్. ఓకే, సో విఏబి మీన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ విఏ అండ్ విబి. ఓకే, అంటే ప్రజెంట్ మనకి విఏ అండ్ విబి తెలియదు కాబట్టి, బట్ వాటి మధ్య ఉన్న ఎలిమెంట్స్ మనకు తెలుసు కాబట్టి ఎలిమెంట్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే విఏ దగ్గర నుంచి స్టార్ట్ అయితే విబి దగ్గర ఆగామనుకోండి, అదే విఏబి. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకేనా, లెట్స్ సి. ఫస్ట్ 2 amperes ఈ డైరెక్షన్లో పాస్ అవుతుంది. ఆటోమేటిక్గా చెప్పే కదా, రెసిస్టెన్స్లో కరెంట్ అనేది ఎటువైపు ఏ సైన్ దగ్గర అవుతుంది, పాజిటివ్ ఆర్ నెగిటివ్? పాజిటివ్. సో ప్లస్ అండ్ నెగిటివ్. ఎప్పుడైనా సరే మనకి సైన్స్ అవ్వకపోతే ముందు సైన్స్ వేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, అగైన్ సేమ్ డైరెక్షన్ కాబట్టి అగైన్ ప్లస్ నెగిటివ్. క్లియరా? నెక్స్ట్ 2 amperes, ఇవన్నీ సిరీస్లో ఉన్నాయి కాబట్టి అన్ని ఎలిమెంట్స్లో 2 amperes పాస్ అవుతుంది. 5 ohms ఉంది, 2 amperes ఉంది. ఆటోమేటిక్గా వోల్టేజ్ హౌ మచ్? 5 2 is 10 volts. క్లియరా? నెక్స్ట్ అగైన్ 2 amperes 3, సో 3 2 is 6 volts. సో అన్నీ వచ్చేసాయి. ఓకేనా? సో ఇప్పుడు రాసుకుందాం, ఈక్వేషన్ రూపంలో రాసుకుందాం. సో విఏ, నెక్స్ట్ నెగిటివ్, నేను నెక్స్ట్ సైన్ తీసుకుంటున్నాను. ఓకే, వోల్టేజ్ డ్రాప్ ఉన్నప్పుడు నెగిటివ్లో తీసుకుంటే బెటర్. ఓకే, 10 volts ఆర్ 10 volts. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అగైన్ సేమ్ నెగిటివ్, సెకండ్ సైన్ నెగిటివ్, మైనస్ 10 volts, అగైన్ ప్లస్ 16 volts, అగైన్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓ సారీ. ఓకే, మైనస్ విబి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఫైనల్గా విఏ మైనస్ విబి ఈక్వల్ టు -20 -26, దట్ ఈజ్ ఈక్వల్ టు -26 ప్లస్ 16, 6 volts. ఓకే, సో విఏ మైనస్ విబి ఈజ్ ఈక్వల్ 6 volts, దట్ ఈజ్ ఈక్వల్ టు విఏబి ఈజ్ ఈక్వల్ టు 6 volts ఉందంట. అంటే దీని మీనింగ్ ఏంటంటే వోల్టేజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ టోటల్ వోల్టేజ్ 6 volts అని. క్లియరా? అంటే ఈ టోటల్ ఎలిమెంట్స్ ఈ ఎండ్ నుంచి ఎండ్ వరకు 6 volts అని మీనింగ్. ఓకే, ఈ ప్రాబ్లం కావాలనే ఇంటెన్షనల్గానే తీసుకున్నా, ఎందుకంటే కొంచెం బెటర్గా అర్థమవుతుంది మనకి కేవీఎల్ అనేది. ఇది మీకు అర్థమైంది అనుకోండి, కేవీఎల్ కూడా చాలా బెటర్గా అర్థమవుతుంది. ఓకేనా? సేమ్ ప్రాబ్లం, బట్ నేను ఏం చేశానంటే వాల్యూస్ తీసాను. ఓన్లీ రిప్రజెంటేషన్స్ యాంపీర్స్ అయితే I, రెసిస్టెన్స్ అయితే R1. సేమ్ చేద్దాం. ఫైండ్ అగైన్ విఏబి, దట్ ఈస్ ఈక్వల్ టు అగైన్ సేమ్ స్టార్టింగ్ నోడ్ వోల్టేజ్ విఏ. ఓకే, నెక్స్ట్ IA యాంపియర్ కరెంట్, అగైన్ ప్లస్ మైనస్, అగైన్ ప్లస్ మైనస్. కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి ఇక్కడ వోల్టేజ్ ఏమవుతుంది? నెగిటివ్ కదా, నెగిటివ్ సింబల్. అండ్ ఇక్కడ వోల్టేజ్ ఏమవుతుంది? I ఇంటూ R1. క్లియరా? నెక్స్ట్ ఇక్కడ ఏముంది? నెగిటివ్ సింబల్, నెగిటివ్ V1. నెక్స్ట్ పాజిటివ్ సింబల్, పాజిటివ్ V2, అగైన్ నెగిటివ్ సింబల్. ఓకే, నెగిటివ్ I amperes అండ్ R2, IR2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఓకే ఈజ్ మైనస్ VB ఈక్వల్ టు 0. ఓకే, క్లియరా? జస్ట్ ఈక్వేషన్ రూపంలో రాసుకుంటే మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఇది మీకు అర్థమైంది అనుకోండి, కేవీఎల్ ఈక్వేషన్స్ రాయడం చాలా ఈజీ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో ఒకసారి చూడండి.
ఓకే, సో సింపుల్ కేవీఎల్ సమ్ ఫస్ట్ ట్రై చేద్దాం. ఓకేనా, లెట్స్ సి ఇంతకీ ఏం ఫైండ్ వచ్చామన్నాడు. వోల్టేజ్ అక్రాస్ దిస్ రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ వాల్యూ ఇవ్వలేదు, బట్ వోల్టేజ్ని మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో చూద్దాం. అగైన్ సేమ్ బై అప్లయింగ్ కేవీఎల్. నేను కేవీఎల్ అప్లై చేసి సమ్ సాల్వ్ చేస్తాను. మనం కేవీఎల్ని ఇప్పుడు మనం చేస్తాం కాబట్టి టాపిక్ అదే కాబట్టి. ఓకే, సేమ్ అగైన్ సేమ్ కరెంట్. ఫస్ట్ కరెంట్ డైరెక్షన్ చూడండి. కరెంట్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఉంది, 2 amperes కరెంట్ డైరెక్షన్. సో రెసిస్టెన్స్ ప్లస్ వాడే ఇచ్చేసాడు, ఈ డైరెక్షన్స్ వాడు ఇచ్చాడు. ఓకే, క్వశ్చన్లో మెన్షన్ చేశాడు. క్వశ్చన్లో మెన్షన్ చేస్తే ఏ డైరెక్షన్ ఉంటే ఆ డైరెక్షన్ అలా ఉంచేసేయండి, మీరు చేంజ్ చేయకూడదు. ఓకే, 2 amperes ఫర్ సపోజ్ వాడు క్వశ్చన్లోని ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ ఇచ్చాడు అనుకోండి, అలానే ఉంచండి, మీరు చేంజ్ చేయొద్దు. కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంది కదా, వాడు మిస్టేక్ ఇచ్చాడు కదా అని చెప్పి ఇక్కడ ప్లస్ ఇక్కడ నెగిటివ్ వేయొద్దు. ఓకే, అర్థమైందా? ఇన్ కేస్ క్వశ్చన్లోని నెగిటివ్ ప్లస్ ఇలా ఇచ్చి కరెంట్ డైరెక్షన్ ఇలా ఇచ్చాడు అనుకోండి, అవి అలానే ఉంచండి, వాడు ఇంటెన్షనల్గానే ఇస్తాడు. ఓకేనా, మీరు చేంజ్ చేయొద్దు. క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, నెక్స్ట్ ఇక్కడ డైరెక్షన్స్ వాడు ఇవ్వలేదు, ఇది మన ఇష్టం. మన ఇష్టం ఇన్ ద సెన్స్ కరెంట్ డైరెక్షన్ బట్టి మనం సైన్స్ వేస్తాం. సో ఇక్కడ పాజిటివ్ అండ్ ఇక్కడ నెగిటివ్. కరెంట్ అనేది ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. ఓకే, అగైన్ సేమ్ ఈక్వేషన్ ఫామ్ చేయండి. పాజిటివ్ 15 volts, నెక్స్ట్ పాజిటివ్ 2 volts, నెక్స్ట్ నెగిటివ్ 2 and current 2 amperes and 2 ohm. How much? 4 volts. Negative 4 volts. Again negative V is equal to 0 or VR. V resistance R. So how much? 15 plus 2 is equal to 17 minus 4 is equal to 11. Oh, there is no 11. 15 plus 13. VR is equal to 13 volts. Okay, సింపుల్ సమ్. ఓకే, మనకి ఇక్కడ రెసిస్టెన్స్తో పని లేదనమాట, అందుకని వాడు కూడా ఇవ్వలేదు ఇంటెన్షనల్గా. క్లియరా? సో 13 volts చాలా ఈజీ. దీనికి మనం కొంచెం ఎక్స్టెన్షన్ ఇద్దాం. సేమ్ ప్రాబ్లం బట్ ఎక్స్టెన్షన్ ఇద్దాం. ఓకే, అంటే వేరే బ్రాంచ్ పెడదాం. ఓకే, సో ఇందాక ప్రాబ్లంకి జస్ట్ ఎక్స్టెన్షన్గా ఇంకో బ్రాంచ్ యాడ్ చేశాను. ఓకే, కేవీఎల్ అప్లై చేద్దాం. కేవీఎల్ అప్లై చేయాలంటే మనకి అగైన్ సేమ్ 2 amperes కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది కాబట్టి, ఈ బ్రాంచ్లో కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ అండ్ ఇక్కడ నెగిటివ్. నెక్స్ట్ కరెంట్ అనేది ఇక్కడ వరకు వచ్చింది, స్ప్లిట్ అయింది కరెంట్ డైరెక్షన్. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను అజంప్షన్ చేసుకుంటున్నా కరెంట్ అనేది ఇలా వెళ్తుందని చెప్పి. అగైన్ సేమ్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను కరెంట్ ఇలా వెళ్తుందని అజంప్షన్ చేసుకుంటున్నా. ఆర్ ఎలాగో సోర్స్ ఉంది కాబట్టి కరెంట్ ఇలా వెళ్తుందని అజంప్షన్ చేసుకున్నాం. ఓకే, సో ఇది పాజిటివ్ ఇది నెగిటివ్. క్లియరా? సోర్స్ ఉంది కాబట్టి కరెంట్ ఇలా వెళ్తుందని నేను అజంప్షన్ చేసుకున్నాను, దట్ ఈజ్ I2. మీ ఇష్టం, ఇది ఎలా అయినా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు అజంప్షన్ చేసుకున్న కరెంట్ డైరెక్షన్ బట్టి పాజిటివ్ అండ్ నెగిటివ్ డిసైడ్ చేసుకోవాలి. క్లియరా? నెక్స్ట్ వన్. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి 2 loops వచ్చాయి. ఇదొక లూపు అండ్ ఇదొక లూప్ వచ్చింది కదా. ఓకే, సో ఇందులో కేవీఎల్ ఫస్ట్ అప్లై చేద్దాం, నెక్స్ట్ ఇందులో కేవీఎల్ అప్లై చేద్దాం. ఫస్ట్ ఇందులో కేవీఎల్ అప్లై చేస్తాం అనుకోండి. అగైన్ సేమ్ పాజిటివ్ 15 volts, పాజిటివ్ 2 volts, నెక్స్ట్ నెగిటివ్ హౌ మచ్ 2 2s are 4 volts, నెగిటివ్ 4 volts, నెక్స్ట్ దిస్ వన్ నెగిటివ్ 6 into I1, 6I1 is equal to 0. Equation 1. Okay, that means ఓకే ఇందులో నుంచి I1 వచ్చేస్తుంది కదా మనకి ఈజీగా. ఓకే, ఇందులో నుంచి I1 వచ్చేస్తుంది ఈక్వేషన్ 1 అందుకే ఇంకా. సో I1 is equal to how much? Again same 15 plus 2 17 13. So I1 is equal to 13 by 6 amperes. 13 by 6 amperes I1 is equal to. Next I2 is equal to ఓన్లీ ఈ లూప్లో కేవీఎల్ అప్లై చేద్దాం. ఓకే, అగైన్ సేమ్ నేను ఇలా వెళ్తున్నా. ఓకే, ఇలా వెళ్తున్నా. యువర్ విష్, ఇలా వెళ్ళా పర్లేదు ఇలా వెళ్ళా పర్లేదు, మనకి ప్రాబ్లం ఏం లేదు. మనం 2 లూప్స్ను ట్రై చేద్దాం. అంటే ఇలా వెళ్ళడం ఈ వేలో వెళ్ళడం ట్రై చేద్దాము, ఈ వేలో కూడా
ట్రై చేద్దాం. ఓకే, సో నేను ఇక్కడ స్టార్ట్ అయ్యాను. సో ఫస్ట్ నాకు సోర్స్ వోల్టేజ్ 10 volts వచ్చింది. ఏ అంత పాజిటివ్ సైన్ నెగిటివ్ సైన్, పాజిటివ్ 10. సో పాజిటివ్ 10. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ వచ్చింది. ఆ ఎలిమెంట్ 8 ohms వచ్చింది. నెగిటివ్ ఆర్ పాజిటివ్, నెగిటివ్ 8i2, నెగిటివ్ 8i2. నెక్స్ట్ ఇలా కదా మనం అనుకున్నాం, ఈ పాత్ కదా మనం అనుకున్నాం. ఓకే, ఈ పాత్కి వచ్చేసరికి మళ్ళీ ఇంకొక ఎలిమెంట్ వచ్చింది. పాజిటివా నెగిటివా? అగైన్ నెగిటివ్ 6i1. i1 మనకు తెలుసు కాబట్టి ఈక్వల్ టు 0. i1 మనకు తెలుసు కదా అంతా 13/6. ఓకే, సో 10 - 8i2 - 6 × 13/6. 6 క్యాన్సిల్ ఈక్వల్ టు 0. ఫైనల్గా i2 ఈక్వల్ టు 10 - 13 ఈక్వల్ టు -3. అటు సైడ్ వెళ్తే పాజిటివ్, అంటే ఇది మైనస్ సింబల్ వస్తుంది, నెగిటివ్ సైన్ వస్తుంది. అండ్ 3/8 amperes. సో చూసారా, i2 నేను అజంప్షన్ ఎలా చేసుకున్నా కాబట్టి నెగిటివ్ సైన్ వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటి? మన అజంప్షన్కి రివర్స్ డైరెక్షన్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఓకే, సో కరెంట్ అనేది ఎలా పాస్ అవుతుంది? ఇటువైపు నుంచి పాస్ అవుతుంది. ఓకే, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాడు ఫర్ సపోజ్ ఇంటెన్షనల్గా i2 ఎలా ఇచ్చాడు అనుకోండి, ఆన్సర్ -3/8 amperes. ఓకే, వాడు ఇంటెన్షనల్గా అసలు మీకు ఏమి ఇవ్వలేదు అనుకోండి, మనమే అజంప్షన్ చేసుకున్నాం అనుకోండి, i2 ఈక్వల్ టు ఇక్కడ మీరు వేసారు అనుకోండి, ఇది -3/8 amperes అవుతుంది. లేదు మీరు డైరెక్షన్ ఇలా వేసి i2 వేసారు అనుకోండి, ఓన్లీ 3/8 amperes అవుతుంది. చెప్పా కదా, నెగిటివ్ అనేది రివర్స్ డైరెక్షన్ని సూచిస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మీరు -3/8 వేసారు అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే మీరు అజంప్షన్ చేసుకున్న డైరెక్షన్ ఆర్ మీరు పెట్టిన డైరెక్షన్కి కరెంట్ అనేది రివర్స్లో ఫ్లో అవుతుంది. అర్థమైందా? ఓకే, కరెంట్ అనేది రివర్స్లో ఫ్లో అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక ఈ సర్క్యూట్లో ఇంకొకటి చూద్దాం. కరెంట్ అనేది ఇప్పుడు ఏంటి, ఇక్కడ మైనస్ వచ్చిందంటే కరెంట్ ఏంటి, మనకి ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? డెఫినెట్గా ఇక్కడ వోల్టేజ్ అనేది 10 volts కన్నా ఎక్కువనే కదా. ఓకే, డెఫినెట్గా ఇక్కడ నోడ్ వోల్టేజ్ అనేది 10 volts కన్నా ఎక్కువనే కదా. చూద్దాం నిజంగా ఎక్కువ ఉందా లేదా అనేది. ఓకే, నిజంగా ఎక్కువ ఉందా లేదా అనేది చూద్దాం. ఈ నోడ్ వోల్టేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇదిగో రెసిస్టెన్స్ తెలుసు, i1 వాల్యూ తెలుసు 13/6. ఓకే, సో v is equal to how much? v is equal to 13/6 × 6, that is equal to 13 volts. వావ్, ఈ నోడ్ వోల్టేజ్ 13 volts. డెఫినెట్గా 10 కన్నా 13 పెద్దదే. అంటే కరెంట్ అనేది, యాక్చువల్ కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో పాస్ అవుతుంది. మనం అనుకున్న అజంప్షనే రాంగ్. క్లియరా? చూసారా సర్క్యూట్ ఎంత బాగుందో? ప్యూర్ లాజిక్. మన అజంప్షన్ చేసుకున్నా సరే వాల్యూ వస్తుంది. ఓకే, బట్ అది నెగిటివ్లో వస్తుంది. ఓకే, వాల్యూ వస్తుంది బట్ అది నెగిటివ్లో వస్తుంది. ఓకే, సో నెగిటివ్ మీనింగ్ ఏంటి? రివర్స్ డైరెక్షన్లో మన అజంప్షన్ చేసుకున్న దానికన్నా రివర్స్ డైరెక్షన్లో కరెంట్ పాస్ అవుతుందని చెప్పి. ఓకే, సో ఇది యాక్చువల్ డైరెక్షన్ 13/8. సో యాక్చువల్ డైరెక్షన్ ఇది అయిందంటే దాని మీనింగ్ ఏంటి? డెఫినెట్గా 10 volts అనేది ఇక్కడ నోడ్ వోల్టేజ్ కన్నా తక్కువ అని. సో ఈ నోడ్ వోల్టేజ్ మనం ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది? 13 volts వచ్చింది. క్లియర్? దట్స్ ద బ్యూటీ. అండ్ అయ్యాన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, 15 volts అండ్ 13 volts. కరెంట్ డైరెక్షన్ హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్. ఓకే, 15 + 2 17 volts. That's the beauty of circuits. ఓకే, క్లియర్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, మంచి ఎగ్జాంపుల్. దిస్ వన్ ఆల్సో ఏ గుడ్ ఎగ్జాంపుల్ కేవీఎల్ అర్థం చేసుకోవడానికి. నైస్. ఓకే, సో కేవీఎల్ నుంచి ఇలా ఇదే ప్రాబ్లం మనం కేసీఎల్లో చేద్దామా? సేమ్ ప్రాబ్లం కేసీఎల్ ఒకసారి ట్రై చేద్దామా? అండ్ i1 అండ్ i2 ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ ప్రాబ్లం. ఓకే, చూద్దాం. కేసీఎల్లో కూడా ట్రై చేద్దాం. కేవీఎల్ అర్థమైంది కదా, ఇది ఒక దగ్గర రాసుకోండి. ఇప్పుడు కేసీఎల్ కూడా ట్రై చేద్దాం కదా, పక్కన రాసుకోండి. ఓకే, కేసీఎల్ కూడా ట్రై చేద్దాం. ఓకే, సో ఇదే ప్రాబ్లమ్ని కేసీఎల్లో ట్రై చేద్దాం. కేసీఎల్లో ట్రై చేయాలంటే అగైన్ ఫస్ట్ పాయింట్ ఏంటి, మన అజంప్షన్ ఏంటి? ఇక్కడ నోడ్ వోల్టేజ్ V. ఓకే, బట్ ఇక్కడ 2 amperes ఇస్తాడు కాబట్టి అజంప్షన్ అవసరం లేదు. బట్ మనం ఇంటెన్షనల్గా కేసీఎల్లో ట్రై చేస్తున్నాం కాబట్టి అజంప్షన్ పెట్టుకుందాం. ఓకేనా? ఓకే, చూద్దాం. లెట్స్ సీ 13 volts వస్తుందా రాదా అనేది. అగైన్ సేమ్
ఇక్కడ ఆల్రెడీ కరెంట్ డైరెక్షన్ వాడే ఇచ్చేసాడు, సో మనం అజంప్షన్ చేసుకోవాల్సిన పని లేదు. మిగతా కరెంట్స్ అజంప్షన్ చేసుకుందాం, I1 అండ్ I2. ఓకే, అగైన్ సేమ్ 2 amperes. చూడండి 2 amperes ఇలా వెళ్తుంది. ఓకే, ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్. చూసుకోండి, ఇన్కమింగ్ కరెంట్స్ ఏంటంటి, ఇది ఒకటే ఇన్కమింగ్ కరెంట్. 2 ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్ ఏంటంటి, I1 అండ్ I2. సో I1 ప్లస్ I2. క్లియరా? KCL, algebraic sum of all incoming currents are equal to outgoing currents. Clear? 2 I1 is equal to I1, again same V by 6 plus I2 is equal to I2 here. One node voltage V, another node voltage is plus 10. So V minus 10 by how much? 8. So solve చేస్తే V is equal to how much? Solve చేస్తే V is equal to 13 volts రావాలి. మీరే ట్రై చేయండి. ఓకే, 8 into 6, 8V, 6V, 60, 8 plus 6V is equal to 14V, 62 వస్తుందా? ఓకే, ట్రై చేయండి. V is equal to 13 volts. ఓకేనా? సో V is equal to 13 volts. నెక్స్ట్ అగైన్ I1 is equal to 13 by 6 amperes. సేమ్ ఇందాక కూడా I2 is equal to 13 minus 10 by 8, that is equal to 3 by 8 amperes. సేమ్ ఇందాక కూడా. ఓకే, ఇప్పుడు నా కరెంట్ అజంప్షన్ ఎలా పెట్టా, సో నా అజంప్షన్ కరెక్ట్, అందుకని పాజిటివ్ వచ్చింది. ఓకే, ఇందాక నా అజంప్షన్ రాంగ్, అందుకే నెగిటివ్ వచ్చింది. దిస్ ఈజ్ KCL. సింపుల్. KCL కాదు, KVL కాదు, జస్ట్ సర్క్యూట్ చూసి మనం బేస్డ్ ఆన్ సర్క్యూట్ మనం సాల్వ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. 15 volts 2 volts, ఆటోమేటిక్గా ఈ నోడ్ వోల్టేజ్ ఎంత ఉంటుంది, 17 volts అండ్ ఆల్రెడీ 2 amperes. ఇక్కడంతా 2 2s are 4 volts, నెగిటివ్ 4 volts అంటే ఇది 13 volts. 13 by 6 is equal to 13 by 6 ampere. నెక్స్ట్ ఇక్కడ 13 volts, ఇక్కడ 10 amperes. సో 13 minus 10 is equal to 3 by 8 amperes. సింపుల్. KCL అవసరం లేదు, KVL అవసరం లేదు. ఎప్పుడు ఈ 2 amperes ఇవ్వడం వల్ల మనం ఈజీగా చేయగలిగాం సర్క్యూట్లోనే. అర్థమవ్వలేదా? మెల్లగా చెప్తా చూడండి. 15 2 ప్లస్ 15, ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ 15, ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ 2 కదా. 15 plus 2 is equal to 17 volts. ఈ నోడ్ దగ్గరికి వచ్చేసరికి 17 volts ఉంది. నెక్స్ట్ ఆల్రెడీ 2 amperes ఇచ్చాడు కాబట్టి 4 volts మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ వోల్టేజ్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, 17 volts నెగిటివ్. సో 17 minus 4 13 volts. ఈ నోడ్ వోల్టేజ్ 13 volt. సరిపోయిందా? సో ఈ నోడ్ వోల్టేజ్ 13 అంటే ఆటోమేటిక్గా ఇక్కడ 0 volts కాబట్టి 13 by 6, దట్ ఈజ్ ఈక్వల్ 13 by 6 ampere. నెక్స్ట్ 13 minus 10, ఇక్కడ నోడ్ వోల్టేజ్ 10 కదా, 13 minus 10 by 8, 3 by 8 amperes. సింపుల్. ఓకే, చేద్దాం. ఇంకా ఓన్లీ సర్క్యూట్ని చూసే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో ముందు సాల్వ్ చేద్దాం. ఓకే, KCL అండ్ KVL. ఇవి KCL అండ్ KVL ప్రాబ్లమ్స్. ఓకే, చాలా ఈజీ. ఓకేనా? చాలా ఈజీ. ఎప్పుడు ఈజీ, సర్క్యూట్ మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీ, లేదంటే ఆఫ్ కోర్స్ చాలా కష్టం. ఓకే, క్లియర్? సో KCL KVL ప్రాబ్లమ్స్ ఓవర్. నెక్స్ట్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా డిప్లొమా వాళ్ళకి ఇంపార్టెంట్, RRB JE SSC JE ఈసెట్ వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ డెఫినెట్గా. ఓకే, మినిమం 1 ప్రాబ్లం అని డెఫినెట్గా ఇస్తాడు. అది సింపుల్గా కష్టం అనేది సర్క్యూట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ బేసిక్ పాయింట్స్ ఏంటి, 2 రెసిస్టర్స్ ఎండ్ టు ఎండ్ కనెక్ట్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా సిరీస్ కనెక్షన్. ఓకే, సో ఈ సిరీస్ కనెక్షన్లో కరెంటు సేమ్ ఫ్లో అవుతుంది. రెసిస్టెన్స్ R1లోని రెసిస్టెన్స్ R2లోని సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. నెక్స్ట్ వోల్టేజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో టోటల్ వోల్టేజ్ V is equal to V1 plus V2. టోటల్ వోల్టేజ్ I is equal to I only. క్లియరా? ఇది సిరీస్. నెక్స్ట్ ఒక 2 రెసిస్టర్ సిరీస్లో కనెక్ట్ అయినప్పుడు మనం ఎప్పుడైతే సిరీస్లో అంటామో ఇంక వేరే పాత్ ఉండకూడదు. అప్పుడే మనం ఈ 2 సిరీస్లో కనెక్ట్ అయ్యాయి అంటాము. అర్థమైందా? వేరే పాత్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ వేరే పాత్ ఉందనుకోండి. ఓకే, ఫర్ సపోజ్ వేరే పాత్ ఉందనుకోండి ఇలా. ఇప్పుడు ఏమవుతుంది, కరెంట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి డివైడ్ అవుతుంది. సో ఈ 2 సిరీస్లో కనెక్ట్ అయ్యి లేనట్టే. క్లియరా? ఇప్పుడు ఈ 2 రెసిస్టర్స్ సిరీస్లో కనెక్ట్ అయ్యి లేనట్టే, ఎందుకంటే అనదర్ పాత్ ఉంది. అనదర్ పాత్ ఉండకూడదు. ఓకే, ఓన్లీ ఒక పాత్ మాత్రమే ఉండాలి. అప్పుడే ఈ 2 సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నట్టు. క్లియరా? ఓకే, అదే సేమ్
2 రెసిస్టర్స్ ప్యారలల్లో అంటే 1 రెసిస్టర్ యొక్క 2 ends అనదర్ రెసిస్టర్ యొక్క 2 ends కనెక్ట్ అయి ఉండాలి. ఓకే, సో ఇలా కనెక్ట్ అయి ఉంటే అవి ప్యారలల్. సో టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. ఈ ఈక్వలెంట్ మీనింగ్ ఏంటో తెలుసా? ఈ ఈక్వలెంట్ మీనింగ్ ఏంటంటే ఈ రెండు రెసిస్టర్స్ ఫర్ సపోజ్ ఇది 10 ohm, ఇది 14 ohm అనుకుందాం. 10 ohm అండ్ 14 ohm అనుకుందాం. అంటే మీ దగ్గర 2 రెసిస్టర్స్ ఉన్నాయి, 10 ohm అండ్ 14 ohm రెసిస్టర్స్. ఓకే, ఇలా కనెక్ట్ చేసిన ఒకటే సర్క్యూట్లో 6 ఒకే రెసిస్టరు ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి 10 + 14 = 24 ohms. 24 ohms రెసిస్టర్ను తీసుకొని వచ్చి కనెక్ట్ చేసిన ఒకటే, దీన్నే ఈక్వలెంట్ అంటాం. ఓకే, క్లియర్? అర్థమైందా? మళ్ళీ చెప్తాను చూడండి. 2 రెసిస్టర్స్ ఉన్నాయి, 10 ohm రెసిస్టర్ ఒకటి, 14 ohm రెసిస్టర్ ఒకటి. మీకు 24 ohm రెసిస్టర్ మీ దగ్గర ఉంది. ఓకే, సో మీరు టూ రెసిస్టర్స్ని యూజ్ చేయకూడదు అనుకుంటున్నారు, ఓన్లీ 1 రెసిస్టర్ మాత్రం యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి? 10 + 14 సిరీస్లో కనెక్ట్ ఉన్నాయి కాబట్టి 10 + 14 ఈ టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంతా 24 ohms. సో మీరు 24 ohms వాల్యూ ఉన్న రెసిస్టర్ని తీసుకొచ్చి ఈ రెండు రెసిస్టర్స్ని రీప్లేస్ చేయొచ్చు అనమాట. అది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ మీనింగ్. ఓకే, టోటల్ రెసిస్టెన్స్ వేరు, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వేరు. క్లియరా? ఓకే, దట్ మీన్స్ ఒక్కొక్కసారి రెండు ఒకటే అవుతాయి అనుకున్నది వేరే విషయం, బట్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటే రీప్లేస్ చేయగలిగేలా 2 రెసిస్టర్స్ని ఆర్ 4 రెసిస్టర్స్ని ఒక సర్క్యూట్లో ఆర్ 6 రెసిస్టర్స్ని ఆర్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ని ఒక రెసిస్టెన్స్ కింద రీప్లేస్ చేయగలిగేలా చేసేదాన్ని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటాం అనమాట. అంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ మీనింగ్ అది. ముందు మనం ఎందుకు చేస్తున్నాం అనేది తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనకు కూడా మోటివేషన్ ఉంటుంది చేయడానికి. ఓకే, సో అలానే సేమ్ 2 రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు R1. ఓకే, 2 రెసిస్టర్స్ కాబట్టి R1 R2 బై R1 ప్లస్ R2. ఈ ఫార్ములా ఎలా వచ్చింది? 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 నుంచి వచ్చింది. ఓకే, అదే ఎక్కువ ఉన్నాయి అనుకోండి 1/R3, 1/R4, 1/Rn. ఓకే, అగైన్ సేమ్ ఇక్కడ వోల్టేజ్ సేమ్ V1 అండ్ ఇక్కడ కూడా V1. ఓకే, బట్ కరెంట్ డిఫరెంట్ I1 అండ్ I2. ఓకే, సో టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. ఇవన్నీ మీకు తెలిసినవే, జస్ట్ బేసిక్ అంటే స్టార్ట్ చేసాం కాబట్టి బేసిక్స్ చెప్తున్నాను అంతే. టోటల్ కరెంట్ I1 ప్లస్ I2 అండ్ టోటల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు V1. ఓకే, క్లియర్? సో ఇవి ఇప్పుడు సమ్స్ చూద్దాం. ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే అన్ని సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉండవు, అన్ని ప్యారలల్లో కనెక్ట్ అయ్యి ఉండవు, మిక్స్డ్ ఉంటాయి. సిరీస్ అండ్ ప్యారలల్ మిక్స్డ్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ చెక్ చేద్దాం. ఓకే, ఓకే, సో టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది అప్పుడు సోర్స్కి ఆపోజిట్ నుంచి వస్తాం, అంటే ఇలా వస్తాం. మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇక్కడ కదా మనకు కావాల్సింది. సో ఇది టోటల్ మనం చేసి ఇక్కడ ఎంతైతే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఉంటుందో ఈ అన్ని రెసిస్టెన్స్ని రిమూవ్ చేసి ఓన్లీ 1 రెసిస్టర్ని ప్లేస్ చేస్తాం. దట్ మీన్స్ ఈ అన్ని రెసిస్టెన్స్ని అది రీప్లేస్ చేస్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా మనం ఇలా వెళ్ళకూడదు, ఈ డైరెక్షన్ వెళ్ళకూడదు, ఇలా రావాలి. ఓకే, ఇలా వస్తేనే కరెక్ట్ వే అనమాట. అంటే ఎగ్జాక్ట్ టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే, సో చూద్దాం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇలా స్టార్ట్ చేద్దాం, బట్ మనకేమైనా ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది అంటే ట్రిక్స్ అంటే ఏమి ఉండవు. బట్ నేనేం చెప్తానంటే ముందు అబ్జర్వ్ చేయండి, సర్క్యూట్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సర్క్యూట్ని మీరు ఎంత బెటర్గా అర్థం చేసుకుంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంత ఈజీగా వచ్చేస్తుంది, అంత ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఓకే, సో ఫర్ సపోజ్ నేనే ఉన్నాను. ఓకే, ట్రై చేస్తాను నేను ఎంత ఫాస్ట్ చేయగలను. ఓకే, నేను ఇప్పుడు ఒక సర్క్యూట్ని పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఆఫ్కోర్స్ మీరు అనుకోవచ్చు ప్రీవియస్గా మీరు ఆల్రెడీ చేసి ఉంటారని చెప్పి. చేయలేదు, ఇది నేను డైరెక్ట్గా ఎస్ఎస్సి చేయి ప్రీవియస్ ప్రాబ్లం తీసుకున్నా. ఒకసారి నేను అబ్జర్వ్ చేసి ఆన్సర్ ఎంతో చెప్తా రఫ్గా.
ఓకే, మేబీ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఓకే, ఒకసారి చెక్ చేస్తా. అబ్బో, ఓకే, కొన్ని ఫ్రాక్షన్స్ వస్తున్నాయి. సో ఫ్రాక్షన్స్ వస్తే మనం రఫ్గా చేయలేం కాబట్టి క్యాలిక్యులేటర్ యూజ్ చేయాలి. ఐ మీన్ క్యాలిక్యులేటర్ ఆర్ బోర్డు యూజ్ చేయాల్సిందే. ఓకే ఓకే, లెట్స్ సీ, చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ రెండు ఎలా ఉన్నాయి? ఈ రెసిస్టర్ యొక్క ఎండ్ అండ్ ఈ రెసిస్టర్ యొక్క 2 ఎండ్స్, ఈ రెండు కనెక్ట్ అయి ఉన్నాయి కదా. ఆటోమేటిక్గా రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్లో ఉన్నట్టు. సో ఈ రెండు ప్యారలల్లో ఉంటే ఆటోమేటిక్గా మనకి ఫార్ములా ఏంటి? R1 ఈజ్ ఈక్వల్ టు 1 × 1/1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఓం. అంటే ఈ రెండింటిని మనం ఒక రెసిస్టర్ కింద రీప్లేస్ చేయవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఓం. ఓకే, సో ఇప్పుడు ఇదంతా ఒక రెసిస్టర్ కింద 1/2 ఓం కింద రీప్లేస్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రెసిస్టర్ సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. చూడండి, ఈ రెసిస్టర్ యొక్క 1 ఎండ్ ఈ రెసిస్టర్ యొక్క అనదర్ ఎండ్ కనెక్ట్ అయి ఉంది. ఆటోమేటిక్గా ఎలా కనెక్ట్ అయినట్టు? సిరీస్లో కనెక్ట్ అయినట్టు. ఓకే, సో R2 ఈజ్ ఈక్వల్ టు 1/2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.5 దట్ ఈజ్ ఈక్వల్ టు పాయింట్స్లో కాకుండా 3/2. ఓకే, క్లియర్ అగైన్. సో ఈ రెండు సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు 2 ohmsకి ప్యారలల్లో కనెక్ట్ అయినట్టు. ఓకే, అర్థమైందా? 2 ohmsకి ప్యారలల్లో కనెక్ట్ అయినట్టు. ఆటోమేటిక్గా అంతా 3/2 ఓం కదా, ఇది 3/2 ఓం. సో R3 ఈజ్ ఈక్వల్ టు 2 × 3/2/2 + 3/2. ఇందాక ఫ్రాక్షన్ ఉన్నా కదా, 1/2 ఫ్రాక్షన్. 2 క్యాన్సిల్, 3 అండ్ ఇంటూ 2, 4 + 3 ఈజ్ ఈక్వల్ 7. 6/7. అగైన్ 6/7. ఈ టోటల్ 6/7 ఓమ్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అగైన్ ఈ 6/7 ఓమ్స్, ఈ 3 ఓమ్స్ అగైన్ సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. అగైన్ R4 ఈజ్ ఈక్వల్ టు 6/7 + 3 ఓమ్స్ ఈజ్ ఈక్వల్ టు కింద 7 3 = 21 and 27. ఓకే, 27/7. అగైన్ ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇది కంప్లీట్ అయిపోతే ఇప్పుడు ఈ రెండు ఎలా ఉంటాయి? ఈ రెండు ప్యారలల్లో ఉన్నట్టు. అగైన్ R5 ఈజ్ ఈక్వల్ టు 4 × 27/7/4 + 27/7. ఓకే, చాలా ఎక్కువ ఫ్రాక్షన్ వస్తుంది. ఓకే, సో 27 × 4 428 2 4 8 108. 108 సారీ, 428 2 4 2 are 8 8 + 2 10 సరిపోయింది. ఓకే, కరెక్ట్. నెక్స్ట్ అగైన్ సేమ్ 7. ఓకే, 108/7. నెక్స్ట్ 7 4 are 28 28 and 27. 15 2 2 55 55 7 7 cancel. 108/55 108/55. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ వరకు 108/55. అగైన్ ఈ రెసిస్టర్ అండ్ ఈ రెసిస్టర్ ఎలా ఉన్నాయి? సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. సో R6 ఈజ్ ఈక్వల్ టు 2 + 108/55 దట్ ఈజ్ ఈక్వల్ టు 110 + 108/55 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 1 2 218/55 ohms. సో R equivalent ఈజ్ ఈక్వల్ టు 218/55 ohms. సింపుల్. ఓకే, సో చూడండి, ఫస్ట్ ఈ 1 ohm సిరీస్ ప్యారలల్లో కనెక్ట్ అయి ఉన్నాయి. సో ప్యారలల్ ఫార్ములా యూజ్ చేసి 1/2 ohms వచ్చింది. సో ఈ 1/2 ఓమ్ అంటే ఈ రెండు రెసిస్టర్స్ ఇంక ఈ ఒక రెసిస్టర్తో రీప్లేస్ అయ్యింది. ఈ 1 రెసిస్టరు అండ్ ఈ 1 ఓమ్ రెసిస్టర్ మీరు అబ్జర్వ్ చేయండి, సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, అంటే దీన్ని అలా తీసుకొని వస్తా చూడండి. ఓన్లీ ఒక్క బాక్స్ 1/2 ఓం, ఇది 1 ఓం, ఇది 2 ఓం. సో ఇప్పుడు చూడండి, 2 ఓం
ఈ 1/2 ఓమ్ అండ్ ఈ 1 ఓమ్ సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయో ఒకదానికొకటి. ఇది మీరు ఇది చేశారనుకోండి, 1/2 + 1 = 3/2. అగైన్ ఇది ఎలా వస్తుంది బాక్స్? ఈ రెండు రెసిస్టర్స్ ఒక రెసిస్టర్ కింద రీప్లేస్ చేస్తే దిస్ ఈజ్ 3/2 ఓమ్ అండ్ దిస్ ఈజ్ 2 ఓమ్. అగైన్ మళ్ళీ అబ్జర్వ్ చేశారా, ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి. అగైన్ ఈ ప్యారలల్లో ఉంది నేను 1 రెసిస్టర్ కింద తీసుకుంటే ఇలా వచ్చింది. ఇలా వచ్చింది. ఓకే, 6/7 ఓమ్. అగైన్ ఈ బాక్స్ ఓన్లీ ఈ బాక్స్ తీసుకున్నారు అనుకోండి, ఇది మళ్ళీ అగైన్ సిరీస్లో ఉంది. అందుకని ఇక్కడ ఎంత 108/5 27/7 ఓమ్. ఓకే, అగైన్ ఇది అండ్ ఇది 4 ఓమ్స్ ప్యారలల్లో ఉంది. ఇప్పుడు మనం చేసాం కదా 108/55 ఓమ్. అగైన్ 108/55 అండ్ 2 ఓమ్స్ సిరీస్లో ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ఆన్సర్ హౌ మచ్? 218/55 ఓమ్స్. సింపుల్. సో ఫైనల్గా మనం అంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ మీనింగ్ ఏంటి? ఫైనల్గా ఈ వోల్టేజ్ సోర్స్ ఈ టోటల్ సర్క్యూట్ని ఓన్లీ 1 రెసిస్టర్తోని రీప్లేస్ చేయవచ్చు. దాని ఆ వాల్యూ అంతా 20218. ఓకే, 218/55 ఓమ్స్. సింపుల్ వోల్టేజ్ అండ్ దిస్ ఈజ్ రెసిస్టెన్స్. ఓకే, అంటే ఈ హోల్ సర్క్యూట్ మొత్తం ఈ ఒక్క 218/55 ఓమ్స్ రెసిస్టెన్స్ కింద మనం చేసుకోవచ్చు. క్లియర్? ఓకే, ఇంకొక సమ్ చూద్దాం. ఇంకా అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తే అంత బెటర్ అనమాట. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంటుంది కొన్ని ప్రాబ్లమ్స్లో, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. ఓకే, సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్లో మీరు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అని కాదు, సో సర్క్యూట్స్లో మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే అంత మంచిది అనమాట. అంత బెటర్గా మనకి సర్క్యూట్స్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్. సో ఇలా ఉంటే మీరు ముందు అబ్జర్వ్ చేయండి వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. సో అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంటే ఐ మీన్ ఫ్రాక్షన్స్లో రావట్లేదు. సో ఇప్పుడు నేను ట్రై చేస్తాను, అంటే చూస్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ థింక్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ R. ఓకే, లెట్స్ చెక్. చూద్దాం ఆన్సర్ R కాదు అనేది. నేను కూడా రఫ్గా చేశాను, చూద్దాం. అంటే ఈజీ అనమాట ప్రాబ్లం. అబ్జర్వ్ చేస్తే ఈ R అండ్ ఈ R సిరీస్లో ఉన్నాయి. ఓకే, సో R + R = 2R. ఓకే, సో ఈ రెండు రెసిస్టర్స్ని ఓన్లీ 1 రెసిస్టర్ కింద మనం కన్సిడర్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ సర్క్యూట్ ఎలా వస్తుంది? R (2R) and this is 2R and this is R and this is 2R and of course V. Okay, R + R = 2R. క్లియరా? 1 రెసిస్టర్, ఈ రెండు రెసిస్టర్స్ 1 రెసిస్టర్తోనే రీప్లేస్ అయ్యింది. అగైన్ మళ్ళీ ఈ 2R అండ్ ఈ 2R చూడండి ప్యారలల్ కనెక్ట్ అయి ఉన్నాయి. చూడండి ఈ రెసిస్టర్ యొక్క 2 ఎండ్స్, ఈ రెసిస్టర్ యొక్క 2 ఎండ్స్ రెండు కనెక్ట్ అయి ఉన్నాయి. ఆటోమేటిక్గా ప్యారలల్ కనెక్ట్ అయి ఉన్నాయి. సో 2R and 2R. సో R2 = 2R × 2R/2R + 2R, that is equal 4R. And total cancel. So that is equal to R². Only R. Okay. Mistake. 2R × 2R. Okay. Sorry. Okay. Got it. R. అగైన్ నెక్స్ట్ సర్క్యూట్ ఎలా వస్తుంది? ఈ రెండు రెసిస్టర్స్ని ఒక రెసిస్టర్ కింద రీప్లేస్ చేయాలి. ఓకే, సో ఆటోమేటిక్గా ఓకే, సో ఇది 6, ఇది 2R. అగైన్ ఈ రెండు రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి? అగైన్ సిరీస్లో ఉన్నాయి. చూడండి ఈ రెసిస్టర్ యొక్క 1 ఎండ్, ఈ రెసిస్టర్ యొక్క అనదర్ ఎండ్ కనెక్ట్ అయి ఉంది. వేరే పాత్రలు ఏం లేవు. సో ఆటోమేటిక్గా సిరీస్లో కనెక్ట్ ఉన్నాయి. R + R = అగైన్ 2R.
అగైన్ 2R. సో అగైన్ ఫైనల్గా ఆ రెండు రెసిస్టర్స్ని ఒక రెసిస్టర్తో రీప్లేస్ చేస్తే ప్లస్ అండ్ మైనస్ వి. ఓకే, ఈ రెండు రెసిస్టర్స్ని ఒక రెసిస్టర్తో రీప్లేస్ చేస్తే 2R అగైన్ 2R ఇప్పుడే మనం ప్యారలల్ చేసాం. ఆన్సర్ ఎంత 6. సో ఫైనల్గా 6 ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంతమ్మా 6. ఓకే, సో R ఇస్ ద ఆన్సర్. ఓకే, అంటే నేను చేసింది కరెక్టే. ఓకే, చాలా సింపుల్. ముందు అర్థం చేసుకోవాలి. అంటే ఇలా ఇచ్చాడు కదా అని చెప్పి కాంప్లికేటెడ్ అనుకోవద్దు. ఓకే, ముందు సర్క్యూట్ని చూడండి, బెటర్గా మీకే అర్థమవుతుంది. ఓకే, ఇంకొక సర్క్యూట్ చూద్దాం. ఇలాంటి ట్విస్ట్ ఉన్న సర్క్యూట్ ఇంకొకటి చూద్దాం. సో ఈ ప్రాబ్లం చూద్దాం. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, సిరీస్లో కనెక్ట్ అయ్యలేదు అండ్ ఈ రెండు ప్యారలల్లో కనెక్ట్ అయ్యలేదు. ఓకే, ఎందుకంటే ఈ ఎండ్ కనెక్ట్ అయింది బట్ ఈ ఎండ్ కనెక్ట్ అవ్వలేదు. సో ఈ రెండు ప్యారలల్లో కనెక్ట్ అవ్వలేదు. అగైన్ నెక్స్ట్ ఈ రెండు ఒక ఎండ్లో కనెక్ట్ అయ్యాయి, అనదర్ ఎండ్లో కనెక్ట్ అవ్వలేదు. సో ఈ రెండు కూడా ప్యారలల్లో కనెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ సిరీస్ కాంబినేషన్ ఏముందా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 8 ohms అండ్ 10 ohms సిరీస్లో కనెక్ట్ ఉన్నాయా లేవా? డెఫినెట్లీ నాట్, ఎందుకంటే వేరే పాత్ ఉంది. అర్థమైందా? సో ఈ రెండు కూడా సిరీస్లో కనెక్ట్ అయ్యలేదు, వేరే పాత్ ఉంది. ఓకే, సో అంటే ఇక్కడ సిరీస్ అండ్ ప్యారలల్ రెండు కనెక్షన్స్ లేవు. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. ఏ రిప్రజెంటేషన్ బి రిప్రజెంటేషన్ ఎలా ఉందో మిగతా వాటికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి. సి, డి అండ్ ఈ. ఓకే, రిప్రజెంటేషన్ ఇచ్చాక సర్క్యూట్ని వేరే విధంగా డిజైన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో నేను ఏ విధంగా డిజైన్ చేస్తానంటే అది యువర్ విష్, మీ ఓన్లో. బట్ నాకు ఈ ప్రాబ్లం ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇది బ్రిడ్జ్ నెట్వర్క్ టైప్లో ఉంది. సో అందుకే నేను బ్రిడ్జ్ నెట్వర్క్ ప్రాబ్లం కింద డిజైన్ చేస్తాను ఫస్ట్. తర్వాత మిగతా వేరే ఇంకా ఏదైనా వేలో డిజైన్ చేయవచ్చా లేదా అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను బ్రిడ్జ్ నెట్వర్క్ డిజైన్లో చూస్ చేస్తా, చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ సిడిఈ, డిఈ ఎగ్జాక్ట్గా మధ్యలో ఉంది చూసారా. సో డిఈ మధ్యలో వేసుకుంటా అండ్ ఇది డి అండ్ ఇది ఈ. నెక్స్ట్ ఈ అండ్ బికి ఒక రెసిస్టర్ కనెక్ట్ అయి ఉంది. ఈ అండ్ బికి ఒక రెసిస్టర్ కనెక్ట్ అయి ఉంది. ఓకే, అండ్ దిస్ ఈస్ బి. అగైన్ బీకి డీకి ఏం రెసిస్టర్ కనెక్ట్ అయి ఉందా? ఆఫ్ కోర్స్ రెసిస్టర్ కనెక్ట్ అయి ఉంది. సో బీకి డీకి ఒక రెసిస్టర్ కనెక్ట్ అయి ఉంది. నెక్స్ట్ ఈకి సికి ఒక రెసిస్టర్ కనెక్ట్ అయి ఉంది. ఓకే, సో ఈకి సికి ఒక రెసిస్టర్ కనెక్ట్ అయి ఉంది. ఓకే, నెక్స్ట్ సికి డీకి ఏం రెసిస్టర్ కనెక్ట్ అయి ఉందా? ఆఫ్ కోర్స్ డి ఒక రెసిస్టర్ కనెక్ట్ అయి ఉంది. ఓకే, సో ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయ్యాయి. సో బిఈ 6 ohms. నెక్స్ట్ బిడి, బి దిస్ వన్, డి దిస్ వన్ 3 ohms. నెక్స్ట్ వన్ సిడి 8 ohms. నెక్స్ట్ సిఈ, సి దిస్ వన్ అండ్ ఈ దిస్ వన్ 4 ohms. ఓకే, వాల్యూస్ మిస్టేక్ వచ్చాయి, వాల్యూస్ చేంజ్ చేస్తున్నా నేను. ఓకే, అంటే ఎగ్జాక్ట్ రాదనమాట, చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. వాల్యూస్ చేంజ్ చేస్తున్నా. ఓకే, సో 4 ohms ఇక్కడ, 6 ohms ఇక్కడ. అంటే సిడి ఇది 4 ohms, అంటే ఇది 4 ohms, ఇది 8 ohms. సిఈ ఇది 8 ohms. ఓకే, నెక్స్ట్ సికి ఏకి కనెక్ట్ అయి ఉంది కదా. ఓకే, సి నుంచి ఏకి ఇది ఏ 12 ohm. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ ఇది బి. అంటే సేమ్ నోడ్ 0 ohms, మధ్యలో కనెక్ట్ అయ్యేది కాబట్టి. ఓకే, ఇది ఒక బ్రిడ్జ్ నెట్వర్క్ అనమాట, వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటాం దీన్ని. ఈ బ్రిడ్జ్ ప్రాపర్టీ ఏంటంటే ఇది 10 ohms కదా. బ్రిడ్జ్ ప్రాపర్టీ ఏంటంటే ఈ ఆపోజిట్ వాల్యూస్ అన్ని ఈక్వల్ అయ్యాయి అనుకోండి. ఫర్ సపోజ్ ఇది R1, ఇది R2, ఇది R3 అండ్ దిస్ ఈజ్ R4. ఓకే, ఫర్ సపోజ్ R1 అండ్ R3 ఈజ్ ఈక్వల్ టు R2 అండ్ R4 అయ్యింది అనుకోండి. ఇందులో కరెంట్ అనేది 0 అయిపోతుంది అనమాట, 0 ఆంపియర్స్ అవుతుంది. ఎప్పుడైతే కరెంట్ అనేది 0 ఆంపియర్స్, దీన్ని మనం కన్సిడర్ చేసుకోవాల్సిన పని ఉండదు. ఓకే, సో ఎంత 6 × 4 24 అండ్ 8 × 3 24. సో ఈక్వల్ అయ్యింది. ఈక్వల్ అయితే
కరెంటు ఫ్లో అవ్వదు. కరెంటు ఫ్లో అవ్వకపోతే మనకి అసలు రెసిస్టెన్స్తో పని లేదు. ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? హౌ మచ్ కరెంట్ పాసింగ్ త్రూ దట్ సర్క్యూట్. ఓకే, అంటే నా మీనింగ్ ఏంటంటే ఎంత కరెంట్ని సర్క్యూట్ రెసిస్టెన్స్ అనేది అపోజ్ చేస్తుంది అనేది అనమాట. ఓకే, సో ఈ రెసిస్టెన్స్తో మనకి పని లేదు, ఎందుకంటే కరెంట్ అది అపోజ్ చేయట్లేదు కాబట్టి. ఓకే, సో ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి దీన్ని రీడిజైన్ చేసాం అనుకోండి. ఓన్లీ ఇక్కడ వరకు రీడిజైన్ చేస్తున్నాను, దీన్ని లాస్ట్లో యాడ్ చేద్దాం. ఎందుకంటే ఈ 12 Ω అనేది ఈ బ్రిడ్జ్ నెట్వర్క్కి సిరీస్లో కనెక్ట్ అయ్యింది కాబట్టి లాస్ట్లో యాడ్ చేద్దాం. ఓకే, సో ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది రిమూవ్ చేస్తాం అనుకోండి, ఈ 4 Ω అండ్ 3 Ω ఎలా ఉంటాయి? సిరీస్లో ఉంటాయి. ఓకే, సో 4 + 3 = 12 Ω. నెక్స్ట్ 8 + 6 = 24 Ω. ఓకే, సో 24 Ω. సో అగైన్ ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్లో ఉన్నాయి. సో 12 × 24/12 + 24 హౌ మచ్? చేయండి, నేను క్యాలిక్యులేటర్లో చూస్తాను. ఓకే, సో 12 × 24/12 + 24. ఓహ్, 8. నైస్, 8 Ω. ఓకే, 8 Ω. సో నెక్స్ట్ 8 Ω అనేది ఈ బ్రిడ్జ్ నెట్వర్క్ మొత్తం ఎంత వచ్చిందమ్మా? 8 Ω అండ్ ప్లస్ 12 Ω సిరీస్లో కనెక్ట్ అయ్యింది కదా, ప్లస్ 12 Ω. సో 8 + 12 = 20 Ω. సో ఫైనల్గా R equivalent = 20 Ω. ఓకే, సింపుల్. ఇలాంటి నెట్వర్క్ వచ్చినప్పుడు అది బ్రిడ్జ్లో కనెక్ట్ అయ్యిందో లేదని చెక్ చేసుకోండి. బ్రిడ్జ్లో కనెక్ట్ అయ్యడం మీన్స్ ఇక్కడ డిఈ చూడండి కామన్గా కనెక్ట్ అయ్యింది మిగతా అన్నిటికి. సో డిఈ తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేయండి, మిగతా బ్రిడ్జ్ని ఫామ్ చేయండి. ఓకే, బ్రిడ్జ్ని ఫామ్ చేశాక ఆపోజిట్ రెసిస్టెన్స్ వాల్యూ చూడండి. ఆపోజిట్ రెసిస్టెన్స్ అంటే R1 అండ్ R3, R1 × R3, R2 అండ్ R4. ఎప్పుడైతే ఇది ఈక్వల్ అయ్యిందో, R1 R3 = R2 R4 ఎప్పుడైతే ఈక్వల్ అయ్యిందో ఈ సెంటర్లో కరెంట్ అనేది పాస్ అవ్వదు. ఓకే, ఎందుకు ఏంటనేది బ్రిడ్జ్ నెట్వర్క్ చెప్పుకున్నప్పుడు చూద్దాం. ఎప్పుడైతే కరెంట్ అనేది పాస్ అవ్వదో కరెంట్ 0 కాబట్టి ఆ రెసిస్టెన్స్ ఇంకా మనకు వాల్యూ లేదు. ఓకే, సో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే రిమూవ్ చేసామో ఈ R3 అండ్ R2 ఏమవుతాయి? సిరీస్లో కనెక్ట్ అయిపోతాయి కదా, ఎందుకంటే ఇంకా వేరే పాత్ లేదు కదా. సో 3 + 4 = 12 Ω సిరీస్లో కనెక్ట్ అయింది. ఆ రెండు రెసిస్టర్స్ని ఒక రెసిస్టర్ కింద రీప్లేస్ చేసాం. అగైన్ 8 + 6 = 24 Ω. ఓ సారీ, 14 Ω కదా. అర్రే ఇది 14 Ω. సారీ 14 Ω. ఓకే, 14 Ω. 12 × 14/12 + 14 6.46. ఓకే, 6.46. ఇది 6.46 Ω. అగైన్ దిస్ is 6.46, that is equal to 12 + 6.46, that is equal to 18.46 Ω. ఓకే, సారీ. ఓకే, సో ఫైనల్గా వాల్యూ 18.46 Ω. 18.46 Ω. ఓకే, ఇలా ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం ఇలాంటి క్రిటికల్లీ ఇస్తే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఒక ప్రాబ్లం చూద్దాం. సింపుల్ ప్రాబ్లం. 6 Ω okay, 6 Ω and 3 Ω. Next this one is equal to 2 Ω. Okay, find I, total I. Find total I. Okay, so again same, టోటల్ ఐ కావాలంటే టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కావాలి. ఓకే, సో టోటల్ ఐ కావాలంటే టోటల్ వోల్టేజ్ బై టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఫస్ట్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు ఎలా కనెక్ట్ ఉన్నాయి? ప్యారలల్.
సో 6 into 3, 6 into 3 by 6 plus 3, that is equal to 18 by 9. 18 by 9 is equal to 2 ohms. Again 2 ohms. ఈ రెండు రెసిస్టర్లు ఒక రెసిస్టర్ కింద రీప్లేస్ చేస్తాం. 2 ohms, ఈ 2 ohms అండ్ ఈ 2 ohms is equal to 4 ohms. సో టోటల్ 2 plus 2 is equal to 4 ohms. సో ఫైనల్గా I is equal to 100 volts by equivalent resistance is 4. 100 by 4 how much? 25 amperes. Okay, so next extension చేద్దాం. ఇంకా 25 amperes కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, సో హౌ మచ్ కరెంట్ పాసింగ్ త్రూ దిస్ వన్ అండ్ హౌ మచ్ కరెంట్ పాసింగ్ త్రూ దిస్ వన్. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఇలా ఇచ్చాడో కరెంట్ డివిజన్ రూల్ యూజ్ చేయొచ్చు. ఓకే, కరెంట్ డివిజన్ రూల్ ఏంటంటే ఈ టోటల్ కరెంట్ అనేది ఏ రెసిస్టర్లో ఎంత కరెంట్ అనేది పాస్ అవుతుంది అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అదే కరెంట్ డివిజన్ రూల్. ఫార్ములా ఏంటంటే I1 కరెంట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఇంటూ, జాగ్రత్తగా చూడండి, టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్. మీరు ఏదైతే రెసిస్టర్లో ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ రెసిస్టెన్స్ కాకుండా ఆపోజిట్ రెసిస్టెన్స్ ఇక్కడ వేయాలి న్యూమరేటర్లో. ఓకే, రెసిస్టెన్స్ ఆపోజిట్ బై ఇది I టోటల్ కరెంట్ ఆపోజిట్ రెసిస్టెన్స్. సో ఫైనల్గా R ప్లస్ R ఆపోజిట్ రెసిస్టెన్స్. దట్ మీన్స్ I1 is equal to టోటల్ కరెంట్ R2 by IR1 is equal to R1 plus R2. ఇది ఈక్వలెంట్ కాదు, ఇది డైరెక్ట్గా టోటల్. అందుకని ఇందాక ఈక్వలెంట్కి టోటల్కి ఒక్కొక్కసారి డిఫరెన్స్ ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కాదు మనం మెన్షన్ చేసేది, ఓన్లీ టోటల్ రెసిస్టెన్స్ R1 plus R2. సింపుల్ ఎడిషన్, జస్ట్ సింపుల్ ఎడిషన్. ఓకే, అదే IR2 ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటే IR2 is equal to టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ R1 by R1 plus R2. ఓకే, క్లియర్. సో చూద్దాం ఇప్పుడు I1 ఫైండ్ అవుట్ చేద్దాం. I1 is equal to టోటల్ కరెంట్ అంతా 25 ఇంటూ I1 అంటే ఈ రెసిస్టెన్స్ కదా, మనం ఏం వేయాలి న్యూమరేటర్లో? ఆపోజిట్ రెసిస్టెన్స్ వేయాలి. ఓకే, ఆపోజిట్ రెసిస్టెన్స్ ఎంత? 3 ohm బై అగైన్ సేమ్ టోటల్ రెసిస్టెన్స్ అంతా 3 plus 6, దట్ ఈజ్ ఈక్వల్ 3 plus 6 is equal to 9 అండ్ 25 by 3 amperes. ఓకే, అంటే 6 ohmలో 25 by 3 amperes పాస్ అవుతుంది. నెక్స్ట్ I2 is equal to టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్? 25. అండ్ ఇప్పుడు ఇందులో కదా మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఆటోమేటిక్ ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? 6 ohm అవుతుంది. 6 ohm అగైన్ సేమ్ టోటల్ రెసిస్టెన్స్ 9. ఓకే, సో 3 3s are 3 2s are, సో 25 by 2, సో 50 by 3 amperes. ఓకే, సో 50 by 3 amperes ఇందులో పాస్ అవుతుంది, 25 by 3 amperes ఇందులో పాస్ అవుతుంది. క్లియర్? ఇది కరెంట్ డివిజన్ రూల్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు అన్నమాట. ఓకే ఓకే, ఇంకా ఇంకేం ఫైండ్ అవుట్ చేయొచ్చు? నెక్స్ట్ వన్. సో మనకి కరెంట్ తెలుసు కదా, కరెంట్ వాల్యూ 25 by 3 amperes అండ్ I2 is equal to 50 by 3 amperes. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం అంటే మనం ఇది ఎంత పవర్ని డ్రా చేసుకుంటుంది, ఇది ఎంత పవర్ని డ్రా చేసుకుంటుంది, ఈ సోర్స్ అనేది ఎంత పవర్ని డెలివర్ చేస్తుందో చెక్ చేద్దాం. ఓకే, అలా అండ్ ఇది ఎంత పవర్ని డ్రా చేసుకుంటుంది చెక్ చేద్దాం. ఓకే, చూద్దాం. ఓకే, సో ఈ రెసిస్టర్ అనేది ఎంత పవర్ డ్రా చేసుకుంటుంది, ఈ రెసిస్టర్ ఎంత పవర్ డ్రా చేసుకుంటుంది, అగైన్ ఈ రెసిస్టర్ ఎంత పవర్ డ్రా చేసుకుంటుంది, ఈ సోర్స్ అనేది ఎంత పవర్ డెలివర్ చేస్తుంది. ఓకే, సో ఫైనల్గా ఏం అవ్వాలంటే పవర్ డెలివర్ ఈజ్ ఈక్వల్ టు పవర్ రిసీవ్. అంటే ఏ సర్క్యూట్లో అయినా డెఫినెట్గా ఇది వర్క్ అవ్వాలి, అప్పుడే మీరు సమ్ ప్రాబ్లం అనేది ఎగ్జాక్ట్ చేసినట్టు. ఓకే, మీ సోర్స్ నుంచి డెలివర్ అయిన పవర్ మొత్తం ఓకే వేరే ఎలిమెంట్స్కి రిసీవ్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఈ సోర్స్ అనేది ప్రెజెంట్ డెలివర్ చేస్తుంది, మిగతా ఎలిమెంట్స్ అనేవి రిసీవ్ చేసుకుంటుంది. సో ఆ డెలివర్ అయిన పవర్ రిసీవ్ చేసుకున్న పవర్ అనేది ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం.
ఫస్ట్ డెలివరీ అయిన పవర్ ఎంత, డెలివరీ పవర్ పీడి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, సోర్సే కదా డెలివర్ చేస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక పాయింట్ చెప్తా ఈ సమ్ కంప్లీట్ అయిపోయాక చెప్తా. ఓకేనా. సో డెలివరీ ఎంత డెలివర్ చేస్తుంది, పీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఫార్ములా ఏంటి, వి ఇంటూ వై కదా, వి ఇంటూ వై. వోల్టేజ్ హౌ మచ్ 100, కరెంట్ హౌ మచ్ 25. సో 2500 వాట్స్. ఓకే, సో 2500 వాట్స్ పవర్ని ఇది డెలివర్ చేస్తుంది. సో ఎంత రిసీవ్ చేసుకుందో చూద్దాం. సో పిఆర్ ఫస్ట్ ఈ రెసిస్టర్. ఓకే, సో ఆటోమేటిక్గా ఫస్ట్ రెసిస్టర్ PR1 అనుకుందాం. ఓకే, PR1 I square R, I is equal to how much, 25 square into how much, 2. Okay, so 625 into 2, how much, 625 into 2. Okay, so 600, 1200, 1250 వాట్స్. ఈ రెసిస్టెన్స్ 1250 వాట్స్ని రిసీవ్ చేసుకుంది. నెక్స్ట్ PR2. ఓకే, ఇది బై నెక్స్ట్ 25/3 ఓల్డ్ స్క్వేర్ ఇంటూ 6. ఓకే, 6. సో హౌ మచ్, 625/9, 9 and 6, 625/9 ఇంటూ 6. 3 3s are 3 2s are. నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా, 6 + 2 = 8, 5 + 2 = 7. నో, క్యాన్సిల్ అవ్వదు. సో హౌ మచ్, 625 అంటే 1250/3 వాట్స్. ఓకే, నెక్స్ట్ PR3. సో PR3 అంటే ఇదే కదా, 50/3. సో 5 5s are 25, 2500/9 ఇంటూ 3, 3 3s are నెక్స్ట్ 25 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో 2500/3 వాట్స్. సో ఫైనల్గా P రిసీవ్ ఈజ్ ఈక్వల్ టు 1250 ప్లస్ 1250/3 ప్లస్ 2500/3. సో ఫైనల్గా 1250 ఇంటూ 3, 0 15 7 3 375. కరెక్టేనా, 125 250 375 సరిపోయింది. ప్లస్ 1250 ప్లస్ 2500/3, దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 3750 1250 2500, 0 10 15 3 + 1 4, 4 + 1 5, 5 + 2 = 7, 7500/3, అగైన్ 2500 వాట్స్. ఓకే, సో చూడండి, డెలివర్ పవర్ 2500 వాట్స్ అండ్ రిసీవింగ్ పవర్ కూడా 2500 వాట్స్. ఓకే, సో ఇదని కాదు. ఓకే, జస్ట్ మీకు ఇది ఎగ్జాంపుల్ చూపించంటే, ఇందాక మనం KCL అండ్ KVL సమ్స్ చేసాం చూసారా, ఆ సర్క్యూట్స్ని ఒకసారి రివైజ్ చేయండి. ఆ సర్క్యూట్స్ రివైజ్ చేసి ప్రతి ఎలిమెంట్లోని పవర్ని ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో డెలివరీ పవర్ ఎంత అవుతుంది, రిసీవింగ్ పవర్ ఎంత అవుతుంది చెక్ చేసి చూడండి. డెలివరింగ్ పవర్ అండ్ రిసీవింగ్ పవర్ ఈక్వల్ అవుతుందో లేదో చూడండి. ఇన్ కేస్ ఈక్వల్ అవ్వలేదు అనుకోండి, మీరు ప్రాబ్లం మిస్టేక్ చేశారని మీనింగ్. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం అయ్యాక ఒకటి చెప్తామని చెప్పాను కదా, చూడండి. ఇది సోర్స్. కరెంట్ అనేది ఇన్ కేసు కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఉందనుకోండి, సో కరెంట్ అనేది ఏంటి, పాజిటివ్లో ఎంటర్ అయ్యి నెగిటివ్ నుంచి లీవ్ అవుతుంది. ఎప్పుడైతే పాజిటివ్లో ఎంటర్ అవుతుందో, జాగ్రత్తగానండి, సోర్స్కి కరెంట్ అనేది పాజిటివ్లో ఎంటర్ అయితే పవర్ అనేది రిసీవ్ చేసుకుంటున్నట్టు, నాట్ డెలివర్. ఓకే, పవర్ అనేది డెలివర్ చేయట్లేదు, రిసీవ్ చేసుకుంటున్నట్టు. ఓకే, కరెంట్ అనేది ఈ డైరెక్షన్లోని ఎంటర్ అయితే. ఆర్ కరెంట్ అనేది పాజిటివ్ నుంచి లీవ్ అయింది అనుకోండి, ఇప్పుడులాగా ఈ ప్రాబ్లం లాగా. ఓకే, కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ నుంచి లీవ్ అయింది అనుకోండి, ఈ ప్రాబ్లం లాగా. ఏమవుతుంది, డెలివర్ చేస్తున్నట్టు, పవర్ అనేది డెలివర్ చేస్తున్నట్టు. చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఈక్వల్ అవ్వాలి అంటే ముందు మీరు క్లియర్గా తెలుసుకోవాలి కదా, ఏ సోర్స్ పవర్ని డెలివర్ చేస్తుంది, ఏ సోర్స్ని పవర్ని రిసీవ్ చేసుకుంటుంది అనేది. ఓకే, సో క్లియర్గా తెలుసుకోవాలి. కాబట్టి
చూడండి, జాగ్రత్తగా చూడండి. కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ నుంచి లీవ్ అయితే డెలివర్ చేస్తున్నట్టు, నెగిటివ్ టెర్మినల్ నుంచి లీవ్ అయితే రిసీవ్ చేసుకుంటున్నట్టు. ఓకేనా? వన్ వే ఆఫ్ సేయింగ్. అనదర్ వే ఆఫ్ సేయింగ్ ఈజ్ నెగిటివ్లోంచి ఎంటర్ అయితే కరెంట్ అనేది సోర్స్లో డెలివర్ చేసుకున్నట్టు, పాజిటివ్లోంచి ఎంటర్ అయితే కరెంట్ అనేది రిసీవ్ చేసుకుంటున్నట్టు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. ఓకే, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అది. ఓకే, ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సింపుల్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం, ఎందుకంటే డిఫికల్ట్ ప్రాబ్లం తీసుకుంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. ఓకే, ఇంకొక సింపుల్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం, అప్పుడు డెలివరీ అండ్ రిసీవ్ పవర్ అనేది చెక్ చేద్దాం. ఓకే, ఒక పని చేద్దాం, ఈక్వలెంట్ రెసిస్టెన్స్లోని తీసుకొని, ఓకే అలా తీసుకుంటే మళ్ళీ ఎక్కువ కాంప్లికేటెడ్ అయిపోద్ది. ఓకే, లెట్స్ సీ, చూద్దాం. ఓకే, ఓకే, సో వన్ ఆఫ్ ద ఈసెట్ ప్రీవియస్ బిట్, చాలా చాలా ఈజీ బిట్, ఒకసారి చూద్దాం. 330 ohm resistors are connected in parallel across an ideal 40 volt source. ఓకే, సో క్వశ్చన్ చదివినప్పుడు మ్యాక్సిమం అది సర్క్యూట్ కింద డ్రా చేసుకోవడం చాలా చాలా బెటర్. 330 ohm రెసిస్టర్స్ ప్యారలల్లీ కనెక్ట్ అయ్యాయంట. ఓకే, అక్రాస్ how much voltage? 40 volts. 40 volts source there connect అయ్యాయి. 30 ohm and again 30 ohm. Okay, next question. What would be the equivalent resistance seen by the load connected across the circuit? ఓకే, అంటే ఎంత లోడ్ అనేది కనెక్ట్ అయ్యి ఉంది, ఈక్వలెంట్ లోడ్ అనేది ఎంత కనెక్ట్ అయ్యి ఉందని అడుగుతున్నాడు. ఈక్వలెంట్ లోడ్ మీన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్, ఎంత ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది సోర్స్ కనెక్ట్ అయ్యి ఉంది అనేది అడుగుతున్నాడు. ఓకే, సో హౌ మచ్ ఆప్షన్ చేయండి. 0 ohms, 10 ohms, 20 ohms and 30 ohms. ఓకే, సాల్వ్ చేయండి. అండ్ దిస్ ఈజ్ బ్యాటరీలో ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది. ఓకే, సో హౌ మచ్? వస్తుందా? త్రీ రెసిస్టర్స్, మనకి 2 రెసిస్టర్స్ తెలుసు కానీ 3 రెసిస్టర్స్కి ఫార్ములా తెలియదు కదా. ఓకే, ఫార్ములా ఉంది బట్ నేను మీకు చెప్పలేదు, బట్ అవసరం లేదు. ఓకే, సో 1/R equivalent is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. R ఈక్వలెంట్ డైరెక్ట్గా రాసుకోవాలనుకుంటే R1 R2 R3 by R1 R2 plus R2 R3 plus R3 R1, మీ ఇష్టం. ఆ ఫార్ములా యూజ్ చేసుకున్నా పర్లేదు. ఓకే, సో నేను ఈ ఫార్ములా యూజ్ చేస్తాను, అంటే రెండు సేమ్ అనుకోండి. సో 1/R equivalent is equal to 1/R1 is equal to of course 1/30. Okay, so 1/30 plus 1/30 plus 1/30, that is equal to 3 into 1/30, that is equal to 10. So 1/R equivalent is equal to 1/10 ohms, that is equal to R equivalent is equal to 10 ohms. Okay, so answer entama 10 ohms. So option 2. Okay, సో ఇదంతా అవసరం లేదు సార్, ఎందుకు ఇది ఫార్ములాస్ ఇవన్నీ ఎందుకు అని మీరు అనుకుంటే, ఎప్పుడైతే ప్యారలల్లో, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ప్యారలల్లో సేమ్ వాల్యూ ఉందనుకోండి, ఫస్ట్ ఆ వాల్యూ వేయండి. నెక్స్ట్ ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయి? 1 2 3 రెసిస్టర్స్, 3/10, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ohm. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, 3 into 1/30 రివర్స్ చేశారనుకోండి 30/3, సింపుల్. ఓకే, మనం ఏం చేయట్లేదు, జస్ట్ దీన్నే షార్ట్ కట్ కింద యూజ్ చేసుకుంటున్నాం అంతే. 1/30 plus 1/30 plus 1/30 plus 1/30 plus 1/30 plus 1/30, ఎన్ని 1/30లు ఉంటే అన్ని ఇంటూ n, నెంబర్ ఆఫ్, అంతే కదా, n into 1/30. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 into 1/30. ఇది 1/R equivalent. మనకి R equivalent కావాలంటే 30/3.
సో వాల్యూ బై ఎన్ని రెసిస్టర్స్ ఉంటే అన్ని రెసిస్టర్స్. చాలా ఈజీ అనమాట. ఓకే, ఫర్ సపోజ్ 100 ఓం రెసిస్టర్స్ 100 ఓం రెసిస్టర్స్ 100 కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, 100 ఓం రెసిస్టర్స్ 100 కనెక్ట్ అయి ఉన్నాయి. ఇవి 100. ఓకే, 100 నెంబర్స్. ఇప్పుడు దీని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇలా ఫైండ్ అవుట్ చేయలేం కదా, 1/100 + 1/100 + 1/100 + 1/100 + 1/100. అలానే ఇలా మనకి ఫార్ములా కూడా ఉండదు కదా. ఈ ఫార్ములా వచ్చింది దీన్ని బేస్ చేసుకొని ఎల్సిఎం నుంచి ఈ ఫార్ములా వచ్చింది. ఓకే, సో అందుకనే షార్ట్ కట్ ఏంటి, వాల్యూ బై ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయి, 100 రెసిస్టర్స్. సో 100/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఓం. సో 100 రెసిస్టర్స్ అనేవి 100 నెంబర్స్లో ప్యారలల్ కనెక్ట్ అయి ఉంటే దాని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంతమ్మా, 1 ఓము. ఓకే, అదే 100 రెసిస్టర్స్ ఒక 10, మరి 100 అవుద్ది, ఒక 10. ఓకే, సిరీస్లో కనెక్ట్ అయి ఉంటే 100 × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఓమ్స్. సో సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి అనుకోండి, రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్యారలల్లో కనెక్ట్ అయ్యి అనుకోండి, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో డిక్రీజ్ ఇంక్రీజ్ చెప్పినప్పుడు ఇంకొక పాయింట్ చెప్పుకుందాం. పాయింట్ ఏంటంటే 6 ఓమ్స్ 3 ఓమ్స్ డెఫినెట్గా సమ్ వాల్యూ వస్తుంది. బట్ ఎంత వాల్యూ వస్తుందని మీరు చెప్పగలరా? చేయకుండా ఎంత వాల్యూ వస్తుందని చెప్పగలరా? అంటే నా మీనింగ్ ఏంటంటే అబౌవ్ 6 వాల్యూ వస్తుందా, అబౌవ్ 3 వాల్యూ వస్తుందా, దట్ మీన్స్ బిట్వీన్ 3 and 6 వాల్యూ వస్తుందా, ఆర్ 3 బిలో వాల్యూ వస్తుందా, ఆ విధంగా చెప్పండి. క్వశ్చన్ అర్థమైందా? 6 and 3 అనేవి ప్యారలల్ ఉన్నాయమ్మా. సో 6 and 3 ప్యారలల్లో ఉంటే వచ్చే రిజల్ట్ వాల్యూ 6 కన్నా ఎక్కువ వస్తుందా, లేదంటే 3 కన్నా తక్కువ వస్తుందా, లేదా ఇన్ బిట్వీన్ 3 and 6 అనేది నా క్వశ్చన్. ఒకసారి వీడియో పాస్ చేసి ఆలోచించండి, ఆలోచించండి. ఓకే, సో చేస్తే ఎంత వస్తుంది, R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 6/3 + 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఓమ్స్. ఓకే, 2 ఓమ్స్ దేనికన్నా తక్కువ, 3 ఓమ్స్ కన్నా తక్కువ. సో 2 రెసిస్టర్స్ ఆర్ 3 రెసిస్టర్స్ ఆర్ 4 రెసిస్టర్స్ ఎన్ని రెసిస్టర్స్ ప్యారలల్లో ఉన్నా ఏదైతే తక్కువ రెసిస్టెన్స్ అనేది ఉంటుందో ఆ సర్క్యూట్లో, ఓకే, ఓన్లీ ప్యారలల్ గుర్తుపెట్టుకోండి, ప్యూర్ ప్యారలల్గా ఉండాలి. ఓకే, మధ్యలో ఇంకా వేరే పాత ఏమి ఉండకూడదు, అంటే వేరే సిరీస్ లాగా సంథింగ్ అలా ఏమి ఉండకూడదు. ఓకే, ఎప్పుడైతే అలా ఉంటుందో, ఏదైతే ఆ రెసిస్టర్స్లో తక్కువ వాల్యూ ఉంటుందో డెఫినెట్గా ఆ టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఆ తక్కువ వాల్యూ కన్నా తక్కువ వాల్యూ వస్తుంది. ఓకే, ఆ లో రెసిస్టెన్స్ వాల్యూ కన్నా లో వాల్యూ వస్తుంది. అంటే ఇక్కడ 3 ఓమ్స్ కదా లో వాల్యూ, సో 3 కన్నా తక్కువ 2 ఓమ్స్. ఓకే, ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఇది చేయండి. ఇక్కడ 100 ఓమ్స్ ఉంది కదా, నేను నెక్స్ట్ది ఓకే ఎలా 1 ఓమ్ వచ్చింది కదా, నెక్స్ట్ 1 ఓమ్ కనెక్ట్ చేస్తా. ఓకే, 100 ఓమ్ రెసిస్టర్స్ 100 కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, 100 కనెక్ట్ అయి ఉన్నాయి. నేను దానికి ఎక్స్టెన్షన్ ఏం చేస్తున్నాను అంటే ఇంకొక 1 ఓమ్ రెసిస్టెన్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా ఇప్పుడు 1 ఓమ్ కన్నా తక్కువ వస్తుంది. ఓకే, ఐ బెట్ డెఫినెట్గా 1 ఓమ్ కన్నా తక్కువ వస్తుంది ఈక్వలెంట్ రెసిస్టెన్స్. చెక్ చేద్దాం. అగైన్ సేమ్ ఆల్రెడీ మనం చేసాం కదా, ఈ 1 ఓమ్ పక్కన పెడితే ఇక్కడ వరకు ఇవన్నీ సేమ్ రెసిస్టర్స్ 100/100 ఈజ్ ఈక్వల్ టు 1 ఓమ్. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ రెసిస్టర్స్ని ఒక్క రెసిస్టర్ కింద రీప్లేస్ చేస్తే సర్క్యూట్ ఏమవుతుంది, 1 ఓమ్. అండ్ ఈ అన్ని 100 రెసిస్టర్స్ని ఒక రెసిస్టెన్స్ కింద రీప్లేస్ చేస్తే 1 ఓమ్. అగైన్ 1 ఓమ్ అండ్ 1 ఓమ్, హౌ మచ్? ఓకే, సో 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.5 ఓమ్. 1 అనేది రెసిస్టెన్స్ వాల్యూ, 2 అనేది ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయో అన్ని, దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ 2. ఓకే, సో ఫైనల్గా షార్ట్ కట్ ఏంటి, R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ వాల్యూ బై నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్.
ఓకే, సో చూసారు కదా 1 ఓం కన్నా తక్కువ వచ్చింది 0.5 ఓం. ఓకే, దట్స్ ద బ్యూటీ. క్లియర్? సో ఎప్పుడైనా అడగచ్చు, అంటే మేబీ లాజికల్గా చెప్పే కదా, లాజికల్గా ఒక్కసారి అడుగుతాడని చెప్పి. ఫర్ సపోజ్ 30 ఓమ్స్ ఇచ్చాడు, 30 ఓమ్స్ ఇచ్చాడు, ఇక్కడ 1 ఓం ఇచ్చాడు. ఓకే, ఫర్ సపోజ్ 30 ఓం ఇచ్చాడు, బ్లాక్ పెన్ తీసుకున్నాం. ఫర్ సపోజ్ 30 ఓం ఇచ్చాడు, 30 ఓం ఇచ్చాడు, 30 ఓం ఇచ్చాడు, అండ్ ఇంకొకటి అంటే సింపుల్ అయిపోద్దని చెప్పి. ఓకే, 1 ఓం ఇచ్చాడు. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 10 ఓం, ఆప్షన్ బి 0 ఓం, ఆప్షన్ సి 0.7 ఓం, ఆప్షన్ డి 2 ఓం. ఓకే, మీరు సమ్ చేయాల్సిన పని లేదు. ఆప్షన్ ఏ కరెక్ట్ కాదు ఆబ్వియస్లీ, ఆప్షన్ బి కరెక్ట్ కాదు, 0 ఓమ్స్ డెఫినెట్ కాదు ఎందుకంటే అన్ని కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి. ఆప్షన్ డి కూడా కాదు 2 ఓమ్స్, ఎందుకంటే మనకి లీస్ట్ ఓమ్ 1 ఓమ్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఆప్షన్ డి కూడా కావాలి. ఓకే, సో ఆప్షన్ సి అంటే 0.7 ఓమ్ రైట్ ఆర్ రాంగ్ అనేది నాకు కూడా తెలియదు. ఓకే, బట్ డెఫినెట్గా 1 ఓమ్ కన్నా తక్కువ వస్తుందని నా మీనింగ్. ఓకే, లెస్ దెన్ 1 ఓమ్, లెస్ దెన్ 1 ఓమ్, లెస్ దెన్ 1 ఓమ్. క్లియర్? డెఫినెట్గా లెస్ దెన్ 1 ఓమ్ వస్తుంది. చేంజ్ కావాలంటే ఇది 10 ఓమ్స్, సో 10 into 1/10 plus 1 ఓమ్, 10 into 1/10, 10 plus 1 is equal to 11. That is equal to how much? 11, 10/11 how much? 0.9 somewhat, 0.9 somewhat. ఓకే, డెఫినెట్గా లెస్ దెన్ 1 వస్తుంది. క్లియరా? సింపుల్. ఇలాంటి క్వశ్చన్ అడగచ్చు, ఆర్ఆర్బి జైలు అడగచ్చు, ఎస్ఎస్సి జైలు అడగచ్చు. ఈ సెట్లో మ్యాక్సిమం అడగడు, ఎందుకంటే ఈ సెట్లో ఎంత లాజిక్స్ అడగడు కాబట్టి. ఆర్ఆర్బి జైలు, ఎస్ఎస్సి జైలు లాజిక్స్ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి అడగచ్చు. సో మనం ఇంకా 10 ఓమ్స్ కాదు, ఆప్షన్ 0 ఓమ్స్ కాదు, 2 ఓమ్స్ కూడా కాదు, డెఫినెట్గా ఏదైతే లెస్ దెన్ 1 ఉంటుందో, లెస్ దెన్ 1 ఓమ్ ఉంటుందో అదే. 2 ఆప్షన్స్ ఇస్తే మనం ఏం చేయలేం, చేయాల్సిందే సమ్ము. బట్ లాజికల్గా అడిగినప్పుడు డెఫినెట్గా 2 ఆప్షన్స్ ఇవ్వడు, ఒకటే ఆప్షన్ ఇస్తాడు, అది లెస్ దెన్ 1 ఓమ్ ఉంటుంది, దాన్ని మనం టిక్ చేస్తే సరిపోతుంది. క్లియరా? అర్థమైందా? సో ఎలాంటి ప్రాబ్లం చూడగానే మనకి ఏమైనా అనిపిస్తుంది, డెఫినెట్గా అన్నీ స్కిప్ కొడేస్తాం, అవునా కదా? డెఫినెట్గా అందరం స్కిప్ కొడేస్తాం. అంటే బ్రిలియన్స్ గురించి కాదు, మా గంటల గురించి చెప్తున్నా. ఓకే, బట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే సర్క్యూట్స్ మీద, దట్ మీన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ మీద, దట్ మీన్స్ స్పెసిఫిక్ టాపిక్ మీద, ఇప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కాబట్టి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ మీద కాన్ఫిడెన్స్ ఉంటుందో డెఫినెట్గా అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, ఒక ట్రైల్ వద్దాం, ఏమైంది 1 minute 2 minutes రావట్లేదు, అప్పుడు స్కిప్ కొడేసినా పర్లేదు. బట్ ఇలాంటి ప్రాబ్లం చూడగానే వెంటనే స్కిప్ కొడవద్దు, దట్ టు ఈక్వలెంట్ రెసిస్టెన్స్లో, ఎందుకంటే ఒకసారి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇవి. ఓకే, మనం చూసే విధానం బట్టి చెప్తున్నా కదా, ఈక్వలెంట్ రెసిస్టెన్స్లో, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కాదు, టోటల్ సర్క్యూట్స్లో మనం చూసిన దాన్ని బట్టే ప్రాబ్లం అనేది సింపుల్గా ఉందా, డిఫికల్ట్గా ఉందా సాల్వ్ చేయడానికి అనేది తెలుస్తుంది. ఓకే, సో ఇది డిఫికల్టా లేదంటే ఈజీనా చూద్దాం. మనకి ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ రెసిస్టెన్స్ వాల్యూ 1 ఓమ్. ఫస్ట్ అడ్వాంటేజ్, ప్రతి ఒక్క రెసిస్టెన్స్ వాల్యూ 1 ఓమ్. ఓకే, కరెంట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, టోటల్ కరెంట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. టోటల్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ రెసిస్టర్ 1 end కనెక్ట్ అయి ఉన్నాయి ఇటువైపు, అండ్ అనదర్ end కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఖాళీ ఉంది కదా అని చెప్పి కనెక్ట్ అయ్యి లేవు అని మీరు అనుకోవద్దు. ఓకే, ఫర్ సపోజ్ ఇది వైర్స్ అనుకోండి, ఈ వైరు ఇక్కడ కనెక్ట్ అయింది, ఈ వైరు ఇక్కడ కనెక్ట్ అయింది, దట్ మీన్స్ ఈ 2 వైర్స్ ఇక్కడ జాయిన్ చేసాం, ఇక్కడ జాయిన్ చేయలేదు, అంతే దాని మీనింగ్. ఓకేనా? సో ఈ 2 సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఈ 2 సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయంటే 1 ఓమ్ 1 ఓమ్, ఆటోమేటిక్గా 1/2 ఓమ్స్. ఓకే, సో 1/2 ఓమ్స్, 1/2. అగైన్ సేమ్, మిగతా కూడా సేమ్ కదా. 1 ఓమ్ రెసిస్టర్స్ సేమ్ కాన్ఫిగరేషన్లో కనెక్ట్ అయి ఉన్నాయి, దట్ మీన్స్ సేమ్ మోడల్లో కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ఇది కూడా 1/2, ఇది కూడా 1/2, ఇది కూడా 1/2. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, ఈ రెసిస్టర్ సిరీస్లోకి వస్తాయి, ఇంక ఈ రెసిస్టర్స్ అయిపోయి ఈ రెసిస్టర్స్ని రీప్లేస్ చేస్తాం, 1/2 రెసిస్టర్ ద్వారా రీప్లేస్ చేస్తాం, అవి లేవు. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ రెసిస్టర్ సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. 1 + 1/2 హౌ మచ్?
1 ప్లస్ ఇది 1 ఓమ్ అండ్ ఇది 1/2. 1 ప్లస్ 1/2 హౌ మచ్? 3/2 ఓమ్స్. ఓకే, సో ఈ రెండు రెసిస్టర్స్ ఎంతమ్మా? 3/2 ఓమ్స్. 3/2. అగైన్ ఈ రెండు రెసిస్టర్స్ 3/2. అగైన్ ఈ రెండు రెసిస్టర్స్ మళ్ళీ సేమ్ 3/2. అగైన్ ఈ రెండు రెసిస్టర్స్ 3/2. నెక్స్ట్ ఈ రెసిస్టర్స్ మళ్ళీ ఈ రెండు ఇవి కంప్లీట్ అయిపోయాయి కదా. ఓకే, నెక్స్ట్ ఈ రెసిస్టర్ ఎలా ఉన్నాయి? ప్యారలల్లో ఉన్నాయి. ఈ రెసిస్టర్ ప్యారలల్లో ఉన్నాయి. అగైన్ సేమ్ 3/2/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఓమ్స్. ఓకే, సో ఈ రెండు రెసిస్టర్స్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? 3/4 ఓమ్స్. 3/4. అండ్ ఈ రెండు రెసిస్టర్స్ని సాల్వ్ చేస్తే 3/4 ఓమ్స్. అగైన్ ఈ 3/4 ఓమ్స్ రెసిస్టర్ ఈ 1 ఓమ్ రెసిస్టర్ ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. అగైన్ 1 ప్లస్ 3/4. అగైన్ 1 ప్లస్ 3/4. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ సాల్వ్ చేద్దాం. ఇక్కడ వరకు రెసిస్టర్. ఓకే, నెక్స్ట్ ఇది 1 ఓమ్ రెసిస్టర్. ఓకే, నెక్స్ట్ ఇది 3/4 అండ్ ఇది కూడా 3/4. ఓకే, సో 3/4 ఇది 1 ఓమ్, ఇది 1 ఓమ్. ఓకే, సో 1 ప్లస్ 3/4. 1 ప్లస్ 3/4 హౌ మచ్? 7/4. 1 ప్లస్ 3/4 7/4. ఓకే, సో ఈ రెండు రెసిస్టర్స్ని చేస్తే 7/4 అండ్ అగైన్ 7/4. కరెక్ట్ కదా. ఓకే, నెక్స్ట్ ఇది 1 ఓమ్ సిరీస్లో ఉంది. నెక్స్ట్ అగైన్ 7/4 హౌ మచ్? 7/4 into 7/8. ఓకే, సో 7/8 and again 1 ohm. Again 1 plus 7/8 how much? 8 plus 7 is equal to 15. 15/8 ohms. So final ga R equivalent antama 15/8 ohms. So current anta voltage by R equivalent. Voltage is equal to 1 ohm. R equivalent is equal to 15/8. That means I is equal to 8/15 amperes. Simple. సో మనం దీన్ని స్కిప్ చేయాల్సిన పని లేదు, ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, సో మనం నార్మల్గా చేస్తున్నాం కాబట్టి ఇంత టైం పట్టింది. 1 minute అయిపోద్ది. అంటే మనం ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఇంత 5 minutes అరౌండ్ 5 minutes పట్టి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి 5 minutes పట్టింది అంటే సాల్వ్ చేయడానికి 1 minute కదా పడుతుంది. 1 minute కన్నా తక్కువే పడుతుంది. ఎందుకంటే ఈ రెండు సేమ్ కాబట్టి. ఈ రెండు సేమ్ 1/2 అగైన్ సేమ్. నెక్స్ట్ ఈ రెండు సేమ్ 3/2 అగైన్ సేమ్. నెక్స్ట్ ఈ రెండు సేమ్ 3/4 అగైన్ సేమ్. నెక్స్ట్ 1 ప్లస్ 3/4 అగైన్ సేమ్. అంతా 7/4. ఓకే, నెక్స్ట్ 1 ప్లస్ 7/4 1 ప్లస్ 7/8 15/8. సింపుల్. క్లియరా? ఇది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ మీద వన్ ఆఫ్ ద SSCJE ప్రీవియస్ క్వశ్చన్. ఓకే, చెప్తున్నా కదా, చాలా ఈజీ. ఎప్పుడు మన సర్క్యూట్ని అర్థం చేసుకొని సర్క్యూట్ని అబ్జర్వ్ చేసి సాల్వ్ చేయగలిగితే. ఓకే, అదర్వైజ్ మన సర్క్యూట్ని అర్థం చేసుకోలేకపోతే డెఫినెట్గా ఈక్వలెంట్ రెసిస్టెన్స్ సమ్స్ కూడా చాలా డిఫికల్ట్గానే అనిపిస్తాయి మనకి. ఓకే.